The recording, right? So Hare Krishna Madhesh and Prabhuji, Dandavad Pranam. Thank you so very much for joining. So ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈరోజు చాలా ఆస్పీషియస్ డే అన్నమాట. దండవత్ ప్రణాం. హరే కృష్ణ దండవత్. సో ఈరోజు ఏముంది ఎవరికన్నా తెలుసా? వరాహ ద్వాదశి. వరాహ ద్వాదశి, రైట్? సో లార్డ్ వరాహ అపియరెన్స్ డే. ఓకే, సో ఎవరు లార్డ్ వరాహ ఎవరైనా చెప్పగలరా? మీకు ఏమేమి తెలుసో ఒక్కొక్కళ్ళు చెప్పండి, 1 by 1. మేబీ ఎవరెవరికి ఏమన్నా డీటెయిల్స్ తెలుసో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. దాని తర్వాత నేను పేరు చెప్తాను, వాళ్ళు 1 by 1 మీకు ఏం పాయింట్ తెలుసో చెప్పండి, ఒక్కొక్క పాయింట్. ఓకే, మొత్తం మీరే చెప్పేస్తే మళ్ళీ క్లాస్ అయిపోతుంది కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఎస్ బిందు మాతాజీ, వాట్ డూ యూ నో అబౌట్ లార్డ్ వరాహ? Hare Krishna Prabhu. Hare He Krishna. is the incarnation of Sri Vishnu, Uh-huh. and he have appeared in the form of boat. And Telugulo, I mean, I'm confused. That is. Okay, no issues. And because to save the Mother Earth from Okay. the demon Hiranyaksha. Hiranyaksha, nice. So, Yes, Anusha Mataji. బిందు మాతాజీ చెప్పేశారు ప్రభుజీ. హిరణ్యాక్షని చంపడానికి లార్డ్ కృష్ణ వచ్చిన అవతారమే వరాహస్వామి అంటారు. సో Okay. ఫోర్ ఇన్కార్నేషన్. Fine. Yes, Rajini Mataji. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. Namaste. వరాహస్వామి అవతారం ఎలా వచ్చిందంటే బ్రహ్మదేవుని నాస్ట్రిల్ నుంచి వస్తుంది. Mm-hmm. Okay. అండ్ భూదేవిని పాతాళ లోకం నుంచి తీసుకొని బయటకు వస్తారు అన్నమాట. Okay. Yes, Lalita Ratna Mataji. ప్రణామ్ గురుజీ. Good. మీన కూర్మ వరాహ అవతారాల్లో 3వ అవతారం ఇది, విష్ణుమూర్తి అవతారం ఇది. Mm-hmm. హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం భూదేవిని అతను చాప చుట్టలా చుట్టేస్తుంటే భూదేవి విష్ణుమూర్తికి మొరబెట్టుకుంది, నన్ను ఇతను హింసిస్తున్నాడు, నన్ను చాలా అని చెప్తే అప్పుడు వరాహ రూపంలో వచ్చి ఆ కొమ్ముతోటి అతన్ని పొడిచి చంపి ఆ భూదేవిని ఆయన కొమ్ముల మీద పెట్టుకుని ఆయన ముక్కు మీద పెట్టుకుని పైకి ఆవుని రక్షించాడు అని చెప్తారు. Okay. Yes, Neelima Mataji. ఎస్ ప్రభు, సేమ్ పాయింట్స్. దశావతారాల్లో ఒక అవతారం వరాహం అంటారు. Mm-hmm. అయితే అవతారం అంటే పంది అని చెప్తారు కదా ప్రభు. ఆయన రెండు ఆ వేదాలన్నీ అపహరించేసి హిరణ్యాక్షుడు భూమిని కూడా చాపలాగా చుట్టేసి ఆయన అంత గర్భంలోకి తీసుకెళ్ళినప్పుడు భగవంతుడు ఆ రూపం తీసుకొని ఆయన్ను చంపేసి భూదేవిని రక్షిస్తాడని. ఇంకొక పాయింట్ నేను తెలుసుకుంది ఏంటంటే ప్రభు, వరాహ స్వామి ఆ వెంట్రుకలు దర్బల్ అని చెప్తారు మా ప్రభు, అది విన్నాను. దర్బల్ అంటే? దర్బల్ అంటే మనము గ్రహణం అప్పుడు దర్బలు వేస్తాం కదా ప్రభు. అవి చాలా చాలా పవిత్రం అంటాం కదా. సో వాటి పవిత్రత ఎలా వచ్చిందంటే వరాహ స్వామికి ఉండే అంటే జుట్టు ఉంటది కదా, అవతారంలో ఆ జుట్టును ఆయన అట్లా విదిలించినప్పుడు రాలిపడ్డ వెంట్రుకల్ని దర్బల్ అయ్యాయంట ప్రభు. ఓకే. ఎస్ పద్మజా మాతాజీ. ఇది హిరణ్యాక్షుడు ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతాయో యాగాలు జరుగుతాయో ఆ ప్లేసే లేకుండా చేద్దాము, ఆ భూమినే లేకుండా చేద్దాము అనుకొని క్షీరోదక ఆ సముద్రంలో ఎక్కడైతే మలినంగా ఉంటుందో అక్కడ భూమిని ఉంచాడు. బ్రహ్మ సృష్టి చేయమని పంపిస్తే వాళ్ళు వచ్చి చూస్తే భూమియే ఉండదు. అప్పుడు బ్రహ్మ ఫుల్ మెడిటేషన్ లో ఫోకస్ గా కాన్సన్ట్రేషన్ గా విష్ణు భగవాను కోసం ధ్యానం జపం చేస్తే అప్పుడు బ్రహ్మ తుమ్మినప్పుడు తుమ్ములోంచి వరాహస్వామి వస్తారు. ఫస్ట్ చిన్నగా వచ్చి తర్వాత మహాకాయుడు అవుతారు. ఓకే. ఎస్ సుష్మిత మాతాజీ. నాకు తెలిసింది చెప్తా ప్రభు, తప్పుంటే క్షమించండి. సో శుక్రాచార్యుల శిష్యులు వచ్చేసి బలి చక్రవర్తి. సో ఈయన వారాహమూర్తి అవతారం ఏంటంటే తను హిరణ్య కశ్యపునికి ఇంకా అదితికి జన్మిస్తారు. మ్యూట్ అయిపోయారు మీరు. అంటే ఆ తర్వాత స్టోరీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. సో అప్పుడు ఐ మీన్ వరాహమూర్తి అవతారం వచ్చేసి బలి చక్రవర్తిని అడిగినప్పుడు సో హీ విల్ ఫీల్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ లార్డ్. అది వామన మాతాజీ. ఓకే, వామన అవతారం. ఓకే. సో వరాహమూర్తి గురించి ఐడియా అంటే సో
అంటే భూలోకంని పాతాళంలోకి తోసేసినప్పుడు, సో ఇన్ ఆర్డర్ టు అంటే భూదేవి వెళ్లి విష్ణుమూర్తిని వేడుకున్నప్పుడు, సో హీ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వరాహ అవతారం అండ్ హీ సేవ్స్ ది ఎర్త్. మళ్ళీ కింద లోకాల నుంచి మళ్ళీ భూలోకాన్ని యథావిధిగా తెచ్చి పెట్టేస్తారన్నమాట. ఓకే. ఎస్ విజయమారుతి ప్రభు. విజయమారుతి ప్రభు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వివిధ సమయాల్లో విష్ణుమూర్తి దేవతలు గాని మిగతా వాళ్ళ కోరిక మీద దుష్ట శిక్షణ కోసం శిష్ట శిక్షణ కోసం డిఫరెంట్ టైప్స్ అవతరిస్తుంటారు. అలాగే వరాహ అవతారం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అటువంటి రాక్షసుడు వాళ్ళు భూమి మీద చాలా భయానకమైన పనులు చేస్తుంటారు. వాళ్ళని శిక్షించడం కోసం, తర్వాత ఏంటంటే రసాతలంలో ఉన్న భూమిని ఉద్ధరించడం కోసం, పైకి తీసుకురావడం కోసం ఆయన ఉద్భవిస్తారు. బ్రహ్మ యొక్క నాసికారంధ్రం నుంచి అంగుష్ట మార్గంలో ఆయన ఉద్భవిస్తారు. తర్వాత చాలా పెద్ద ఆకారం తీసుకుని హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని ఓడించి భూమాతని సముద్ర ఉపరితలాన్ని తీసుకొస్తారు. ఉపరితలాన్ని తీసుకొచ్చి ఆవిడని అక్కడ ఉంచి యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరిస్తారు. ఆ విధంగా వరాహవతారం వస్తుంది. ఓకే. ఎస్ సత్యనారాయణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు తెలిసింది చెప్తాను. అందరూ చెప్పారు అంతా ఓకే ప్రభుజీ, కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే జయా విజయులు వీళ్ళు హిరణ్యాక్షుడు అండ్ హిరణ్యకశిపులు ఒక జన్మలో అంటే వాళ్ళు స్వామి దగ్గర జయా విజయులు ఉంటారు కదా ప్రభుజీ. అయితే వాళ్ళు స్వామితో యుద్ధం చేయాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ జన్మలో జయా విజయులు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా పుడతారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన వరం ప్రకారము ఈయన వరహ రూపంలో వచ్చి స్వామి ఆయనతో యుద్ధం ఆ విధంగా వచ్చిందని నేను అనుకుంటాను ప్రభుజీ. ఓకే, నైస్ ప్రభు. ఎస్ రాజగోపాల్ ప్రభు. ధన్యవాదం ప్రభుజీ. ధన్యవాదాలు. ఇది హిరణ్యకశిపు చంపినారా తెలుసు, కానీ ఇవాళ నేను పొద్దున ఏమంటే అది మన క్యాలెండర్ ఉంటుంది కదా ప్రభుజీ, వైష్ణవ్ క్యాలెండర్, దాంట్లో మొత్తం స్టోరీ ఉంది, మొత్తం కింద నుంచి పై వరకు. కానీ నాకు టైం లాస్ట్ మా ఆఫీస్ లో వచ్చేయంటే లాస్ట్ లో ఏదో అది ఒక్కటి చదివాను. అదే సుత గోస్వామి హూవర్ చాంట్స్ లైక్ విష్ణుది చాంట్ చేసిన హియర్ చేసిన యూ విల్ బి సిన్ఫుల్ యాక్టివిటీస్ అన్ని పోతాయని ఒక్కటి లాస్ట్ పారా చదివాను. ఓకే. ఎస్ ప్రత్యూష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సో వరాహ దేవ్ 2 times ఇన్కార్నేట్ అవుతారు. శ్వేత వరాహ దేవ్గా, రక్త వరాహ దేవ్గా అని మార్నింగ్ జపాచార్యులు చెప్పారు. అండ్ ఆల్సో లార్డ్ బ్రహ్మ స్నేక్ చేసినప్పుడు వరాహ దేవ్గా వచ్చారు అని కూడా పొద్దున్న రఘునాథ్ గారు చెప్పారు. ఓకే, ఫైన్. సో ఎనీవన్ ఎల్స్? ఇంకా ఒక్కరు ఎవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్పిన ప్రభుజీ, నాది హ్యాండ్ రైజ్ రాలేదు ప్రభుజీ. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారనే అవకాశం ఇచ్చా. హిరణ్యకశిపుడు భూమిని దొంగిలిస్తే అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి తన దంతాల పైన భూమిని బయటకు వెలికి తీస్తాడు. అంతే తెలుసు ప్రభుజీ. ఎస్ రవిశేషి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. నాకు తెలిసి చెప్తాను. ఏదైతే హిరణ్యాక్షి చేసిన దారుణాల వల్ల భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోయి ఆమె గర్భోదక స్థాయి ఓషన్ లో పడిపోతుంది ప్రభుజీ. అందుకు తగ్గట్టు ఆ ఓషన్ నుంచి అక్కడెంతో గట్టిగా ఉంటుంది కదా ప్లేస్, ఆ గట్టి నుంచి ఆమెని పైకి తీసుకురావడానికి భగవంతుడు శుక్ర రూపం తీసుకునేసి ఆ భూమిని ఉద్ధరించడానికి ముందు భూమిని ఉద్ధరిస్తాడు ప్రభుజీ. అంటే తన నోస్ కింద పెట్టుకొని ఉద్ధరిస్తాడు. అలా అప్పుడు హిరణ్యాక్షుడు ఎంతో పౌరుషవాక్యంతో ఆయన అంటున్నా కూడా ఆయన అతన్ని పట్టించుకోకుండా ముందు భూమిని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టేసి తర్వాత హిరణ్యాక్షుడిని వధిస్తాడు ప్రభుజీ. కానీ ఆయన ఏ రూపంగా వచ్చినా ఎలా వచ్చా కూడా ఆయన భగవంతుడు, ఆయన పూర్ణ శక్తివంతుడుగానే మనం ఆయన్ని ఆరాధించాలని నాకు తెలుసు. హరే కృష్ణ. ఓకే, వెరీ నైస్. సో అందరూ చాలా చక్కగా చాలా చాలా పాయింట్స్ చెప్పారు. సో మరి క్లాస్ చెప్పడం అవసరం? అందరికి అన్ని తెలిసినట్టే ఉన్నాయి కదా.
మాకు ఎంత తెలిసినా మీరు చెప్పడం వేరేలా ఉంటుంది ప్రభుజీ. గురువే శిష్యులు శిష్యులు. హరే కృష్ణ. సో మనకి ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతార్ణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వర్. సో మొట్టమొదటగా సంహవ్ మీరు ఏదైతే అన్ని పాయింట్స్ చెప్పారో, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఏదైతే చెప్పారో అవన్నీ మనకు తెలియడానికి, లేదా ఈరోజు మనం ఇలా క్లాస్ చేసుకొని వీటి గురించి డిస్కస్ చేయడానికి రీజన్ ఎవరంటే మనకంటే ముందు వచ్చిన వైష్ణవులు, ఆచార్యులు, అండ్ ఎస్పెషల్లీ శ్రీల ప్రభుపాద్ మరియు మొత్తం గురు పరంపర అన్నమాట. సో యాక్చువల్గా మనకి 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, ఇలా చాలా గ్రంథాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. అండ్ సంస్కృతం అంటే కొంచెం ఐడియా ఉంటే సరిపోదు, చాలా వ్యాకరణము అవన్నీ ప్రాపర్గా తెలిస్తే తప్ప ఆ గ్రంథాలని మనం చదివి అర్థం చేసుకోలేమన్నమాట. సో అటువంటి క్లిష్టమైన, చాలా కష్టతరమైన గ్రంథాల్ని మనకు కావలసిన లాంగ్వేజ్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలా ఎన్నో లాంగ్వేజెస్లో మనకి గురు పరంపర అనేది అందించింది. అది ఎస్పెషల్లీ శ్రీల ప్రభుపాద్ వీటన్నిటిని, బెంగాలీలో ఉంటుంది చైతన్య చరితామృత్, రైట్, చదవను కూడా చదవలేము, వాటిని ఇంగ్లీష్లో, రైట్, అండ్ సంస్కృతంలో ఉండే చాలా గ్రంథాలని వాటిని కూడా ఇంగ్లీష్లో. సో ఇలా ఆయన ఇంగ్లీష్లో ఇచ్చారు, దెన్ వాళ్ళ శిష్యులు హిందీ అండ్ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజెస్లో అన్ని ట్రాన్స్లేట్ చేసి మనకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనము ఇటువంటి విషయాలు మాట్లాడుకోగలుగుతున్నాము, రైట్. సో ఎప్పుడు కూడా మనం శాస్త్ర జ్ఞానం తీసుకోగలుగుతున్నామంటే ఈ కృతజ్ఞత భావం అనేది ఉండాలి, రైట్. సో లేదు అనుకోండి, దెన్ సమ్హౌ మనము మాట్లాడుకుంటాము కానీ దాని ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదన్నమాట, రైట్. సో ఆ కృతజ్ఞత భావంతో ఈరోజు మనము క్లాస్ అనేది మొదలు పెడదాం. సో శ్రీల ప్రభుపాద్కి జై. సో మీరు ఏదైతే విషయాలు చెప్పారో ఆల్మోస్ట్ అవే విషయాల్ని కొంచెం రీఅరేంజ్ చేసి, రైట్, సో మీరు ఏ విషయాలు ముందు వెనక చెప్పుంటారు, సో వాటిన్నింటినీ రీఅరేంజ్ చేసి మనం ఈరోజు ఈ క్లాస్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు చెప్పినవే, ఇంకా ఏదన్నా అందులో నుంచి మనం నేర్చుకోగలిగినవి, రైట్, లేదా సీక్వెన్స్ అనేది ఎలా ఉందనేది చూడడానికి ప్రయత్నిద్దాం. ఎవరికైతే ఏమన్నా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, ఎలాగైతే సుష్మిత మాతాజీ వామనదేవ గురించి చెప్తూ వరాహదేవ అనుకుంది, రైట్. సో అలాగే మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉండి మీరు ఇంతకుముందు విన్నది ఒకటి, రైట్, అండ్ మీకు అర్థమైంది ఒకటి ఉంటే అందులో కూడా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట, రైట్. సో లార్డ్ వరాహ, ఓకే, మనకి జయదేవ గోస్వామి అని ఒక గొప్ప వైష్ణవాచార్యం, రైట్. సో ఆయన దశావతార స్తోత్రం అనేది రాశారనమాట. సో ఆ దశావతార స్తోత్రంలో ఏదైతే ఈ 10 అవతారాలు ఉన్నాయో వాటి గురించి ఇట్లా గ్లోరిఫై చేస్తూ, కీర్తిస్తూ, వాటి కీర్తిని చాటింప చేసేలాగా కొన్ని రాశారనమాట. సో అందులో 3వది ఏంటంటే ఇది వరాహ రూపం గురించి. సో అందులో ఏం రాస్తారంటే, వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవధృత సూకర రూప జయ జగదీశ హరే, రైట్. సో ఎవరండి ఇది? లార్డ్ వరాహ కేశవధృత, రైట్. ఆ కేశవుడే, ఆ కృష్ణనే, రైట్, ఆ విష్ణువునే, రైట్. బట్ ఏ రూపంలో వచ్చారు? సూకర రూపంలో వచ్చారు. జయ జగదీశ హరే, సో ఆయనే జగదీశుడు, రైట్. సో దేవాది దేవుడు అనమాట. సో మనం చూస్తాము జనరల్గా ఒకవేళ మీ ఆల్టర్లో వరాహదేవ పిక్చర్ అనేది ఉందనుకున్నాం, రైట్, ఒక ఫోటో అనేది పెట్టారు లేదా విగ్రహం అనేది పెట్టారు. ఒకవేళ భక్తి, భగవంతుడు అనే కాన్సెప్ట్ తెలియదు, వాళ్ళు వచ్చేసి చూసారనుకోండి ఆల్టర్లో వరాహదేవిని, వాళ్ళు ఏమనుకుంటారు? ఒక పిగ్గుది పెట్టారు పిక్చర్ పెట్టారు. రైట్. ఏంటి మీ సంస్కారం, ఏంటి మీ సదాచారం? ఎవరన్నా పందిని పెట్టుకొని ఆల్టర్లో పెట్టుకొని పూజిస్తారా? రైట్. సో సూకరం, రైట్. సో దాన్ని ఎందుకు పూజిస్తున్నారు? అది వెళ్ళే చోటు, అది తినే తిండి ఎంత హీనమైనది, అటువంటి దాన్ని మీరు ఆ పొజిషన్ ఇచ్చి దానికి ఇట్లా ఆరాధన చేస్తున్నారు, అగరబత్తులు పెట్టి ఆరతి పెట్టి అనేసి అనుకుంటారనమాట, రైట్. సో యాక్చువల్గా భగవంతుడు రకరకాల రూపాలు అనేది తీసుకొని వస్తారు, రైట్. సో చేపలాగా వచ్చి తను ఒక కార్యాన్ని చేస్తారు, అది మత్స్య అవతారం
అవతారం అయిపోతుంది. దాని తర్వాత కూర్మ శరీరంతో వస్తారనమాట సాగర మంథనం జరిగేటప్పుడు. ఇప్పుడు ఇది భూదేవిని కాపాడడానికి వరాహ అవతారంలో వస్తారు. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ని కాపాడడానికి నరసింహ అవతారు, హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్ అన్నమాట. సో ఇలా హయగ్రీవ్ అవతారం వేదాలని కాపాడడం కోసం. సో అది గుర్రం లాంటి ఉంటుంది ఫేస్. సో ఇట్లా చాలా రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఏ అవతారం తీసుకున్నారో ఆ జంతువు ఆయన కాదు. కానీ ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆయన భగవంతుడే. సో సింపుల్గా మనం ఎలా ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆఫీస్లో సిఇఓ, పెద్ద ఎండి పొజిషన్లో ఉన్నాడు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, రైట్? సో ఆయన ఆఫీస్లో పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి. ఆయన ఇంటికి వచ్చాక ఆ బాబు అన్నాడు అనుకోండి, నాన్న నాన్న నేను నీతో ఆడుకుంటాను, నీ వీపు మీద ఎక్కుతున్నాను, నువ్వు నాకు డాంకీ లాగా హార్స్ లాగా నువ్వు నన్ను సర్వ్ చేయాలి, ఇది మన మాట అనేసి అన్నప్పుడు ఆయన ఏమంటారు? నేను సిఇఓ ఎండి, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి ఉందా నీకు, నాతో ఇట్లానే నా మాట్లాడేది అని అంటారా? లేదా వంగి ఆయన గాడిదలాగా లేదా గుర్రంలాగా అయిపోతారా? తండ్రి లాగా బిహేవ్ చేస్తారు రైట్. సో ఆయన గాడిదలాగా అయినా గుర్రంలాగా అయినా సరే ఆయన సిఇఓనే, ఆయన ఎండినే, ఆయన వ్యక్తినే. సో ఆయన ఏ రోల్ తీసుకున్నారో అది ఆయన కాదు. సో అలాగే భగవంతుడు ఏ రూపంలో వచ్చినా సరే ఆ రూపం పైన కాదు ఫోకస్ చేయాల్సింది. మనము గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆయన భగవంతుడే. సో సూకర రూపంలో వచ్చినా సరే ఆయన సూకర కాదు, ఆయన వరాహ రూపంలో వచ్చినా సరే ఆయన వరాహ కాదు, ఆయన వరాహ దేవ, రైట్? ఆయన నరసింహలా వచ్చినా సరే ఆయన నరసింహ దేవ. మన వామనలా వచ్చినా సరే, డ్వార్ఫ్ ఇంకార్నేషన్లో వచ్చినా సరే ఆయన వామన దేవ, రైట్? సో భగవంతుడు ఏ రూపంలో వచ్చినా సరే ఆయన భగవంతుడే, రైట్? మనము కొన్నిసార్లు మనిషిలాగా జన్మిస్తాము, కొన్నిసార్లు సూకరంలాగా, శునకంలాగా, ఏదోలాగా మనం జన్మిస్తూ ఉంటాం. అప్పుడు మనం ఎవరు? మనం అదే, రైట్? సూకర శరీరంలో వచ్చినప్పుడు మనం సూకరమే, రైట్? కానీ భగవంతుడు సూకర శరీరంలో వస్తే మాత్రం ఆయన సూకర కాదు, ఆయన భగవంతుడే అన్నమాట. ఎందుకంటే మనకి మన శరీరానికి వ్యత్యాసం ఉంటుంది. మనం ఒక శరీరం తీసుకున్నప్పుడు దానిలాగే ప్రవర్తిస్తాము, రైట్? మర్చిపోతాము మనం ఎవరము, మనం ఆత్మ అనేది మర్చిపోతాం. కానీ భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా సరే భగవంతుడికి తెలుసు ఆయన భగవంతుడే అనేసి. నరలీల చేసేటప్పుడు రాముడిలా కృష్ణుడిలా వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని మర్చిపోయినట్టు చేస్తారు, కానీ అవన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి, రైట్? కానీ మనం ఏదన్నా అవతారం తీసుకున్నాం అనుకోండి, అంటే ఇంకార్నేషన్, మనం ఇంకో జన్మ తీసుకుంటాం కదా. భగవంతుడు వస్తే అవతారం అంటాము, మనం తీసుకుంటే దాన్ని ఒక జన్మ తీసుకోవడం అనేసి అంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని లిమిటేషన్స్ ఉంటాయి, రైట్? కానీ భగవంతుడు ఎప్పుడు కూడా అన్లిమిటెడ్, రైట్? సో కుంతి మహారాణి తన ప్రేయర్స్ చెప్పేటప్పుడు చెప్తుందన్నమాట, అత్యంత విడంబనం అనేసి అంటుందన్నమాట. సో మనకి శ్రీమద్ భాగవతం యొక్క మొదటి స్కందంలో 8వ చాప్టర్లో 29వ శ్లోకం ఉంటుందన్నమాట. నవేద కశ్చిత్ భగవాన్ చికీర్షితం తవేహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చిత్ దయితోస్తి కర్హిచిత్ ద్వేషశ్చ యస్మిన్ విషమామతిర్నృణాం. ఓ భగవంతుడా, నిన్న అర్థం చేసుకోవడము ఎవ్వరి వల్ల కాదు, నీ లీలల్ని అర్థం చేసుకోవడము ఎవ్వరి వల్ల కాదు. నువ్వు అజ, యాక్చువల్గా నువ్వు జన్మించాల్సిన అవసరం లేదు, నువ్వు జన్మించవు, కానీ నువ్వు మాత్రం జన్మ తీసుకుంటావు, రైట్? నువ్వు కూడా ఒక శరీరం తీసుకొని వచ్చినట్టు మామూలు వ్యక్తిలాగా బిహేవ్ చేస్తావు. యాక్చువల్గా నువ్వు దేవాది దేవుడు, నీకు చేయాల్సిన పని ఏం లేదు, అయినా సరే వచ్చేసి నువ్వు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటావు అన్నమాట. సో ఎందుకు వస్తావు, ఎలా వస్తావు, వచ్చేసి ఎలా చేస్తుంటావు, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. సో లార్డ్ బ్రహ్మ కూడా బ్రహ్మ సంహితలో ఇదే చెప్తారనమాట, అచింత్యం, రైట్? సో యాక్చువల్గా చింత్య అంటే మనం ఊహించగలిగింది, మనము అర్థం చేసుకోగలిగింది. కానీ భగవంతుడు ఏంటి? అచింత్య అన్నమాట, అస్సలు మన ఊహలకి చిక్కదన్నమాట. సో చాలా మంది అనుకుంటారు భగవంతుడు పార్షాలిటీ చేస్తారు, దేవతలకి ఎక్కువ ఫేవర్ ఇస్తారు, అది ఇది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా లీల సరిగ్గా అర్థం చేసుకుంటే మనం చెప్పగలం ఏంటంటే భగవంతుడు ఎవరికి పార్షాలిటీ చూపించరు, అందరికీ సమూహం సర్వభూతేషు అనేసే మనకి అర్థమవుతుంది అనమాట. సో భగవంతుడి లీలలు అర్థం చేసుకోవడం, తన అవతారం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అచింత్య,
కానీ అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే మనం భక్తి భావంతో వెళ్తామో మనకి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతాయి, రైట్? భక్త్యా మాం అభిజానాతి అంటారు భగవంతుడు. ఏంటంటే భక్తి వల్లనే నన్ను అర్థం చేసుకోగలరు అనేసి అంటారనమాట. సో ఆ భక్తి ఉందనుకోండి, మేబీ మనకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ మనకి ఎంత అవసరమో అంత అర్థమైపోతుంది, రైట్? సో సమ్హౌ మనం ఎప్పుడైతే గురువుల పట్ల వైష్ణవుల పట్ల సరెండర్ అయి ఉంటామో, రైట్? సో ఈ స్క్రిప్చర్స్ ఏదైతే ఉంటాయో, గ్రంథాలు ఏదైతే ఉంటాయో, శాస్త్రాలు ఏదైతే ఉంటాయో, వీటిలో ఉండే లీలలు అర్థం చేసుకోవడము, తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం మనకి స్కిల్ ఉంటే, టాలెంట్ ఉంటే సరిపోదు. కానీ గురు వైష్ణవుల పట్ల సమర్పణ ఎంత ఉందో దాన్ని బట్టి కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట, రైట్? సో అందుకనే మనం చూస్తాము వరాహదేవి గురించి లేదా వామన్ దేవి గురించి, నరసింహ గురించి మేబీ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉండొచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా అంటే ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ చాలా తక్కువ మంది నుంచి వస్తుంది. సో వింటే ఏం జరగాలండి? హృదయ పరివర్తన జరగాలి. కానీ విన్నా సరే ఏమీ తేడా రాట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ జీవితంలో ముందుకెళ్తున్నామంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ వైజే మనకది వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్‌కా ఏమీ కాలేదన్నమాట, రైట్? సో అందుకనే ఇప్పుడు మందులు చాలా మంది యేసుకుంటారు. కానీ మందు పనిచేస్తేనే కదా రోగం తగ్గుతుంది. జస్ట్ నోట్లో వేసుకొని కడుపులో పంపించినంత మాత్రాన రోగం నయమవ్వదు గదా! సో జస్ట్ హీరింగ్ చేసినంత మాత్రాన సొల్యూషన్ అనేది రాదు. అఫ్‌కోర్స్ కథ అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అనేది వస్తుంది. కానీ పూర్తి ఎఫెక్ట్ రావాలి, చాలా వరకు ఎఫెక్ట్ రావాలంటే మనకి సమర్పణ అనేది ఉండాలన్నమాట, రైట్? సో ఈరోజు మనము వరాహదేవి గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో వరాహదేవ్ ఎందుకొస్తారు అనంటే, ఇప్పుడు జనరల్‌గా మనం భగవద్గీతలో చెప్తాం గదా! పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, రైట్? ప్లస్ ఇంతకు ముందు కూడా ఏమంటారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో 4.7 అండ్ 4.8 అండ్ దాంతోపాటు 4.9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో దుష్టుల్ని శిక్షించడానికి, భక్తుల్ని రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి, ఎప్పుడెప్పుడు అధర్మం పోతుందో, ఎక్కువవుతుందో, ధర్మంకి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు నేను వస్తాను అనేసి చెప్తారు. అండ్ 4.9లో ఏం చెప్తారు అంటే, నా జన్మ కర్మ అనేది దివ్యమైనవి, రైట్? వాటిని ఎవరు తెలుసుకుంటారో మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ భూప్రపంచానికి, ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరము లేదు అనేసి అంటారనమాట. అంటే శ్రవణ మాత్రేన, రైట్, మనకి బెనిఫిట్స్ వస్తాయి. అండ్ వాటిని తత్వతః అంటే నిజంగా అవేంటి, వాట్ ఈస్ దాట్ ఇన్ రియాలిటీ అనేసి కరెక్ట్‌గా తెలుసుకుంటే మనకేమొస్తుందండి, మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. అంత గొప్ప వరం అనేది దొరుకుతుంది. సో శ్రీల సూత గోస్వామి ఎవరైతే శ్రీమద్ భాగవతం నైమిషారణ్యాలో ఉండే శౌనకాది ఋషులకి చెప్తున్నారో, రైట్, ఈ సూత గోస్వామి ఎవరు అంటే శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ శ్రీమద్ భాగవతం చెప్తున్నప్పుడు ఆ అసెంబ్లీలో అక్కడ ఆడియన్స్ ఉంటారు కదా, అందులో సూత గోస్వామి ఉన్నాడు. అండ్ ఆయన వ్యాసదేవునికి కూడా సేవలు అందించారనమాట. సో వ్యాసదేవునికి సేవలు అందించడం వల్ల, ఆ శ్రీమద్ భాగవతం అసెంబ్లీలో తను ఉండడం వల్ల శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ నైమిషారణ్యలో శౌనికాది ఋషులకి తను చెప్తున్నారనమాట, రైట్? సో అలా చెప్తూ తను ఏమంటారంటే, ఇది 12 స్కందాలు ఉంటాయి మనకి శ్రీమద్ భాగవతంలో, అందులో ఇది 3వ స్కందంలో వస్తుంది. అయితే అక్కడ సూత గోస్వామి ఏమంటారంటే, ఈ మొత్తం వరాహదేవ్ గురించి చెప్పిన తర్వాత తను అంటారు, సుత గోస్వామి concluded his narration by saying, "O Brahmanas, anyone who hears, chants, or takes pleasure in the wonderful description of Lord Varaha's killing of Hiranyaksha is at once relieved from the results of all kinds of sinful activities, including the killing of a Brahmana." సో సుత గోస్వామి ఏమంటున్నారు, ఎవరైతే ఇది ఈ వండర్ఫుల్ లీల ఏదైతే ఉందో, లార్డ్ వరాహ దేవ మన హిరణ్యాక్షని ఎవరైతే చంపుతారో అవన్నీ వినడం వల్ల ఏమవుతుంది అంటే, లేదా ఇది చెప్పడం గాని, వినడం గాని, లేదా ఇందులో ఆనందాన్ని ఆస్వాదించడం గాని ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందండి, అట్ వన్స్ ఇమ్మీడియట్‌గా ఏమవుతుందనంటే, ఏదైతే పాప కర్మల వల్ల వచ్చే ఫలితాలని మనం అనుభవించాలో అవన్నీ కూడా రాకుండా పోతాయి. ఈవెన్ బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపే హత్య చేసినప్పుడు ఏదైతే పాపం వస్తుందో అటువంటి పాప ఫలం కూడా మనం అనుభవించాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడన్నా శాస్త్రాల్లో ఆచార్యులు ఇలా గొప్పగా చెప్తున్నప్పుడు మనకి డౌట్ వస్తుంది, రైట్? అదేంటి జస్ట్ హియర్ చేస్తేనే అయిపోతుందా,
రైట్. ఎన్నో పాపాలు చేశాము, అనుభవించకుండా అలా ఎలా అంత ఈజీగా తప్పించుకుంటాం అనేసి మనకు డౌట్ రావచ్చు. మీకు ఎప్పుడన్నా వచ్చిందా డౌట్? అదే ప్రభుజీ, ఇప్పుడే ఇప్పుడే అదే వచ్చింది డౌట్ బాబు వచ్చింది. వస్తుంది ప్రభు. రైట్. ఏకవ్యక్తి బ్రాహ్మణ్స్ స్టోరీస్ లో చంపడం కూడా అలానే ఉంటుంది. ఓకే. అందరికీ వస్తుంది ప్రభు. అందరికీ వస్తుంది. అయితే ఇక్కడ కనుక్కోవాల్సిన పాయింట్ ఏంటంటే, కథ విన్నంత మాత్రానే ఎలా అయిపోతుంది అనే క్వశ్చన్ వేసే ముందు మనం ఇంకొక క్వశ్చన్ ఏమి వేయాలంటే, అందరికీ కథ వినే అవకాశం దొరుకుతుందా? ఎంతో మంది రిజిస్టర్ చేసుకుంటారు కదండి, ఎంతో మందికి అవకాశం దొరుకుతుంది ఇలాంటి కథలు వినడానికి. ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ అందరు అక్కడికి రీచ్ అవుతారా? రైట్. అక్కడ రీచ్ అయినా సరే నిద్రపోకుండా వినగలరా? రైట్. సో జస్ట్ విన్నంత మాత్రానే ఇంత అయిపోతుంది అంటే, ఆ వినడానికి భాగ్యం కలగాలంటే కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్కౌట్ అయి ఉండాలి. రైట్. సో కేవలం విన్నంత మాత్రానే జరుగుతుంది అని అంటే ఎస్, కానీ ఆ వినే పొజిషన్ దాకా రావడం కోసము మీరు చాలా ఎఫర్ట్ పెట్టుంటారు, తెలుసో తెలియకో. సుకృతి అనేది ఉండుంటుంది. బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. రైట్. సో ఎన్నో జన్మల తర్వాత ఈ భాగ్యం అనేది కలుగుతుంది అనమాట. సో శ్రీమద్ భాగవతంలో ఉండే మనం కథనాల గురించి, ఆ లీలల గురించి వింటున్నామంటే అది మామూలు విషయం కాదు. ఎంతో సుకృతి ఉండి, ఎంతో కష్టపడి భగవంతుని వరం కోరుంటాం ఏంటంటే, నాకు ఎప్పుడో ఒకసారి నీ లీలలు వినే భాగ్యాన్ని నాకు ఇవ్వు అనేసి. రైట్. సో సంహౌ మనం ఎట్లాగైతే శరీరం మార్చే కొద్ది మెమరీ లాస్ అవుతుంటుంది కాబట్టి చాలా విషయాలు మర్చిపోయి ఉంటాము. రైట్. సో ఒకటి ఈ రీజన్. రెండోది ఏంటంటే వైష్ణవుల కృప. మేబీ మనలో ఏదో మంచి గుణం చూసుంటారు, ఏదో సర్వీస్ యాటిట్యూడ్ చూసుంటారు. దానివల్ల వాళ్ళు భగవంతుడికి రిక్వెస్ట్ చేస్తుంటారు, మీ కృపని ఇవ్వండి, మీ కథ వినే కృపని ఇవ్వండి అనేసి. రైట్. సో దాని వల్లనే ఎంతో మనం పాపాలు చేసినవి కూడా రిమూవల్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈరోజు మనము వరాహదేవి గురించి మాట్లాడదాం. నళిని ప్రియ మాతాజీ, మీరు జాగ్రత్తగా చూసుకోండి, అన్మ్యూట్ అయిపోతున్నారు మీకు తెలియకుండా. ఓకే. సో ఇప్పుడు మనం వరాహదేవి గురించి మనం ఇంకా కొంచెం చర్చించడానికి ట్రై చేద్దాము. సో ఆయన సూకర అవతారంలో వస్తారు. అయితే ఇందాక మనం చర్చించాం కదా, దో హీఈస్ అ సూకర బట్ హీస్ ట్రాన్సెండెంట్. రైట్. భగవంతుడు త్రిగుణాలకి అతీతంగా ఉంటారనమాట. సో రజో తమో అండ్ సత్వగుణాల కంటే పైన విశుద్ధ సత్వ. ఓకే. సో దాన్ని మనం ట్రాన్సెండెంటల్ కూడా అంటాము. దివ్య స్థరంలో భగవంతుడు ఎప్పుడూ ఉంటారనమాట. సో కొంచెం మనం ఫిలాసఫీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే స్టోరీలోకి వెళ్దాం అనమాట. సో బ్రహ్మదేవునికి చాలా కుమారులు ఉన్నారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఎవరు అంటే చతుష్కుమార్ అనేసి మనం అంటాం అనమాట. సో ఆ చతుష్కుమార్ అంటే నలుగురు కుమారులు. ఓకే. వాళ్ళ పేర్లు ఎవరన్నా చెప్పగలరా? దక్ష ఒక లేదు లేదు లేదు. చతుష్కుమార్ అంటే నలుగురు కవల పిల్లల. సనత్కుమార సనత్సుజ. ఓకే. సనక సనందన సనత్కుమార సనత్సుజ. ఓకే. సో నేను చెప్తాను ఈజీగా ఉండేలాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సనక సనాతన సానందన సనత కుమార. ఓకే. సనక సనాతన సానందన సనత కుమార. సో ఈ 4 కుమారస్ ఎవరైతే పుడతారో, సో జనరల్గా ఎవరిని బ్రహ్మ పుట్టించినా సరే, ఓకే, బ్రహ్మ ఒక రిక్వెస్ట్ చేస్తారనమాట, మీరు కూడా ఇంకా సృజనం చెయ్యండి. ఓకే. సో పాపులేషన్ని పెంచాలి. సో ఇదే మన సృష్టి. సో నాకు ఆ సృష్టిలో మీరు హెల్ప్ చేయండి అని అంటారు. సో మిగతా వాళ్ళు దక్ష ప్రజాపతి కానీ, కశ్యపుముని కానీ, లేదా మరీచి, వీళ్ళందరూ చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫాలో అవుతారు. కానీ చతుష్కుమార్ ఏమంటారంటే మాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు. రైట్. మ్యారీడ్ లైఫ్, ఆ పిల్లల్ని కనడమా, మళ్ళీ వాళ్ళకి స్కూల్లో పంపించాలి, ఫీజులు కట్టాలి, మళ్ళీ ఇల్లు రెంట్కి తీసుకోవాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. సో ఇదంతా ఫ్యామిలీ లైఫ్ మాకొద్దు అనేసి అంటారనమాట. సో మీరు చెప్పండి, మీకు ఒకవేళ ఆప్షన్ ఇచ్చారనుకోండి ఫ్యామిలీ లైఫ్ కావాలా లేదా అనేసి, మీరేం చేస్తారు? ఇప్పుడు ఆప్షన్ లేదనుకోండి చాలా మందికి, జస్ట్ వద్దనే చెప్తారు. రైట్. ఎందుకమ్మా ఇవన్నీ వద్దు, ఈ తలనొప్పే వద్దు అని చెప్తాం. రైట్. సో కానీ మనకు అప్పుడు తెలివి లేదు కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాము. తెలివి లేదు, శక్తి లేదు, వద్దని చెప్పినా ఎవరు వినరు. రైట్. నోరు మూసుకొని చేసుకో అనేసి సంభవ బలవంతంగా చేసేస్తారనమాట. కానీ సనక సానందన సనత కుమార, రైట్, సనక సానందన సనత సనాతన సానంద కుమార. రైట్.
సో ఈ నలుగురు మాత్రం చాలా బుద్ధిమంతులు అనమాట. సాయి బ్రహ్మ కొడుకులు కదా, సో చాలా బుద్ధిమంతులు. ఆయన ఏమన్నారంటే మేము చేసుకోము అనేసి అన్నారనమాట. పెళ్లి చేసుకోము, పిల్లల్ని కనమన్నారు. అయితే బ్రహ్మదేవుడు అంటారనమాట, కానీ నువ్వు పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటారు. రైట్? ఓకే, పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే పెద్దగా అయిన తర్వాత కామం అనేది పెరుగుతుంది. సో ఆ కామాన్ని, ఆ కోరికల్ని అవన్నీ తీర్చుకోవాలి అంటే దెన్ ఒక వైవాహిక సంబంధం అనేది మనకి ఉండాలి. అండ్ దానివల్ల మనకి పిల్లలు పుట్టడం అండ్ ఎవ్రీథింగ్ కంటిన్యూస్. సో ప్రాబ్లం ఏంటి? పెద్దగా అయితేనే కదా. సో మేమే గంగాజలం తీసుకొని మమ్మల్ని మేమే శపించుకుంటాం. ఏంటంటే మేము ఎప్పటికీ పెద్దగా అవ్వము అనేసి. రైట్? సో యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మాయిల అబ్బాయిలు ఆడుకుంటున్నా సరే మనం అంతగా ప్రాబ్లం ఫీల్ అవ్వము. కానీ అదే అమ్మాయి అబ్బాయి ఎదిగాక వాళ్ళిద్దరు కలిసి ఉంటే మనం అబ్జెక్ట్ చేస్తామా, చేయమా? రైట్? ఎందుకు అంటే ఎదిగే కొద్దీ కామం అనేది పెరుగుతుంది హార్మోనల్ గ్రోత్ వల్ల. రైట్? ప్లస్ అసోసియేషన్ వల్ల దెన్ ద మైండ్ స్పాయిల్స్ అనమాట. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ బాడీ పరంగా కానీ మైండ్ పరంగా కానీ ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. రైట్? సో సనత వీళ్ళందరూ నలుగురు కుమారులు ఏమనుకుంటారు, పెద్దగా అయితేనే కదా ప్రాబ్లం, చిన్నగా ఉంటే ఏముండదు కదా అనేసి వాళ్ళని శపించుకుంటారనమాట. ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎదగకుండా ఇదే ఏజ్లో ఉంటాము, బాడీ పరంగా, బుద్ధి పరంగా, రైట్, ఇంటెలిజెన్స్ పరంగా, స్పిరిచువల్ పరంగా మేము గ్రో అవుతాం, కానీ బాడీ పరంగా అవ్వము. రైట్? సో కృష్ణ కూడా చెప్తారనమాట, నరకానికి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. రైట్? ఆ 3 దారులు ఏంటి ఎవరికైనా తెలుసా? రైట్? సో గుర్తుపెట్టుకోండి, LAG, ల్యాగ్. సో మనల్ని ల్యాగ్ చేసే, ల్యాగ్ అంటే డిస్టెన్స్ లో పెట్టేది, వెనక చేసేది ఏంటంటే లస్ట్, గ్రీడ్, యాంగర్, కామము, క్రోధము, లోభం అన్నమాట. వీటి వల్ల మనము నరకానికి వెళ్ళడం మాత్రం ఖాయం అన్నమాట. సో 3.37లో కూడా మనకి భగవద్గీతలో కృష్ణ చెప్తారు ఏంటంటే అన్నిటికీ కారణం ఏంటంటే కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనం ఇహ వైరిణం. సో ద బిగ్గెస్ట్ డివోరింగ్ ఎనిమీ ఏంటి అంటే లస్ట్ అన్నమాట. ఇదొక్కటి మొదలైతే చాలు, మిగతా అన్ని ఫాలో అయితే. రైట్? సో మనకి కామం వచ్చింది అనుకోండి, కోరిక తీరింది అనుకోండి, లోభం వస్తుంది, ఇంకా కావాలని అనిపిస్తుంది. కోరిక తీరలేదు అనుకోండి, ఏమొస్తుంది? యాంగర్, కోపం వస్తుంది. తీరితే లోభము, తీరకపోతే కోపము. సో అంటే కామం వచ్చింది అంటే అది తీరినా తీరకపోయినా ప్రాబ్లం అన్నమాట. రైట్? సో లస్ట్ ఈస్ ది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. దాని నుంచి ఇంకో 2 కూడా ఓపెన్ అవుతాయి. సో అందుకనే మాకు ఈ గోల్ అనే వద్దనేసి చతుష్ కుమార్ అలాగే ఉండిపోతారు. సో అందుకనే ఎప్పుడన్నా మీరు చతుష్ కుమార్ ఫొటోస్ చూసారనుకోండి, వాళ్ళు చిన్నపిల్లల్లాగే ఉంటారన్నమాట. అండ్ వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు, జస్ట్ ఒక బ్రాహ్మణికల్ థ్రెడ్ ఉంటుంది. అండ్ మనం ఒకసారి ఫోటోస్ చూడడానికి ట్రై చేద్దాం. సో ఇలా ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు అన్నమాట. ఒక్క నిమిషం, వాళ్ళు మీ ముందుకు రానంటున్నారు, సిగ్గుపడుతున్నారేమో. సో ఇలా ఈ డిఫరెంట్ ఫొటోస్ ఉన్నాయి, కనిపిస్తున్నారా? సో పెద్దవాళ్ళే, గొప్పవాళ్ళే. చిన్నగా ఉంది ఇక్కడ, ఒక్క నిమిషం. రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ కొట్టండి. ఓకే, ఇప్పుడన్నా కనిపిస్తున్నారా? లేదు లేదు ప్రభు, షేరింగ్ లో వేరేలాగా వస్తుంది. రైట్ అవునా? క్లిక్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ నొక్కండి. ఇప్పుడు కూడా కనపడట్లే? ఇప్పుడు better. ఇప్పుడు కనిపిస్తున్నారు ప్రభు. ఇప్పుడు కనబడుతున్నారండి. యా. సో చాలా క్యూట్ గా, స్వీట్ గా ఉంటారు, చాలా నాలెడ్జబుల్ అన్నమాట. ఓకే, సో ఈ సతీష్ కుమార్ ఇంకా డిసైడ్ చేశారు మేము ఎదగము అనేసి డిసైడ్ చేశారు. అయితే వీళ్ళకి
స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఉంది, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, కానీ వీళ్ళు బ్రహ్మవాదులు అన్నమాట. అంటే భగవంతునికి స్వరూపం లేదు, బ్రహ్మజ్యోతినే అదే పరబ్రహ్మం అనేసి ఆ దృష్టితో ఉంటారనమాట. అయితే వీళ్ళు ఓసారి అలా మొత్తం బ్రహ్మాండాలు తిరుగుతూ ఏమవుతుందంటే ఓసారి వైకుంఠానికి వెళ్తారనమాట. వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ వైకుంఠ ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళ పేరేంటండి? జయ విజయ జయ విజయ్ అన్నమాట. సో ఆ జయ విజయ్ అంటారనమాట, మీరు అక్కడే ఆగండి, మీరు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తారనమాట. అయితే ఇక్కడ చతుష్కుమారకి కోపం వస్తుందన్నమాట. వైకుంఠం అంటేనే విగతీతి కుంఠ వైకుంఠ. ఈ యాంగ్జైటీ, ఈ ఫోర్స్, రైట్, ఒకరిని ఆపడాలు ఇట్లాంటి ఏమి ఉండని చోటునే వైకుంఠ అని అంటాము. అటువంటి చోట మీరు మమ్మల్ని ఆపుతున్నారు అంటే మీరు ఇక్కడ ఉండడానికి యోగ్యులు కాదు అని చెప్తారనమాట. అందుకనే నేను మిమ్మల్ని శపిస్తున్నాను, ఇలా రాక్షసుల్లాగా ఇది నేను రానివ్వను, మీరు ఇక్కడే ఉండాలి అనేసి డిమోనియక్ మెంటాలిటీ ఉంది కదా, అందువలనే మీరు రాక్షసులుగా ఆ మటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో మీరు పుట్టాలి అనేసి శపిస్తారు. ఫస్ట్ ఏం చేశారండి, వాళ్ళని వాళ్ళు శపించుకున్నారు పెద్దగా అవ్వకుండా. ఇప్పుడు ఏం శపిస్తున్నారు, జయ విజయని రాక్షసులుగా మారిపోండి అనేసి శపిస్తున్నారు అనమాట. సో ఈ జగత్తుని కుంఠ అంటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఏదో ఒకటి నాకు కావాలి నీకు కావాలనేసి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అందుకని ఈ ప్రపంచాన్ని కుంఠ అంటాము. వైకుంఠం అంటే ఇటువంటి అన్ని లేని ప్రపంచాన్ని వైకుంఠ అంటాం అనమాట. సో ఇలా వాళ్ళని శపించగానే అటు నుంచి లార్డ్ విష్ణు వస్తారనమాట. సో విష్ణుమూర్తి వచ్చేసి చెప్తారనమాట, యాక్చువల్గా సేవకులు తప్పు చేస్తే దానికి శిక్ష ఎవరికి పడాలి అంటే వాళ్ళ స్వామికి పడాలి. సో నా సేవకులు జయ విజయ మీ పట్ల అపరాధం చేశారు కాబట్టి యాక్చువల్గా ఆ శిక్షని నేను అనుభవిస్తాను, తప్పంతా నాదే అనేసి చెప్తారనమాట. ఆ చెప్పేటప్పుడు ఈ చతుష్కుమార విష్ణుమూర్తిని చూసి చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్లో, ఎక్స్ట్రెసీలో వెళ్ళిపోతారనమాట. అండ్ ఎస్పెషల్లీ విష్ణుమూర్తి అవతారమే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ రూపమే అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు తన పాదాలకి, తన పద్మము వంటి పాదాలకి తులసి ఏదైతే ఉంటుందో దాని నుంచి ఏదైతే సుగంధం అనేది వస్తుందో అది చూడగానే, రైట్, దాన్ని ఆస్వాదించగానే, ఆ మొత్తం రూపాన్ని చూడగానే ఈ చతుష్కుమారకి, బ్రహ్మవాదులు ఉంటారు కదా భగవంతునికి రూపం లేదు అని అనే భావనతో ఉంటారు కదా, అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు అనమాట. లేదు, భగవంతుడికి రూపం ఉంది, అత్యద్భుతమైన రూపం ఉంది, భగవంతుడికి రూపం లేదు అనే మాట తప్పు అనేసి వాళ్ళు ఇంతగా అంటే ఇంకా విష్ణుమూర్తిని వదలనే వదలరనమాట. రైట్. సో అలా ఆ సీన్ అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి చెప్తారనమాట. యాక్చువల్గా చతుష్కుమార్ అంటారు, యాక్చువల్గా మేమే తప్పు చేసినట్టుంది, మేము ఇలా చేయాల్సింది కాదు అని అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తారనమాట, యాక్చువల్గా ఇదంతా నా అరేంజ్మెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వైకుంఠానికి ఎవరు పడితే వాళ్ళు రాలేరు, రైట్. వచ్చారు అంటే వాళ్ళని ఆపాల్సిన అవసరమే లేదు, రైట్. సో అండ్ వైకుంఠంలో ఎవరికి శాపాన్ని ఇచ్చుకోలేరు, రైట్. సో చతుష్కుమారుణ్ణి జయ విజయ ఆపడం అనేది ఇల్లాజికల్, ఎందుకంటే వాళ్ళు వచ్చారు అంటే గేట్ ఓపెనే చేయాలి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు రాలేరు వైకుంఠానికి, రైట్. రెండోది, ఇక్కడ చతుష్కుమారులు శపించే అవకాశమే లేదు, రైట్. సో ఈయన శపించడం జరిగింది, వీళ్ళు ఆపడం జరిగింది. సో ఎప్పుడైతే సంథింగ్ ఇల్లాజికల్ అనిపించింది అనుకోండి, అర్థం కావట్లేదు, ఇలా జరగకూడదే అని అనిపించింది అనుకోండి, అప్పుడు రెండు రీజన్స్. మనం భౌతికంగా జీవిస్తున్నప్పుడు ఏం రీజన్ అంటే మన కర్మ వల్ల, రైట్. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది ఎప్పుడు అర్థం కాలేదనుకోండి, దెన్ యాక్సెప్ట్ చేయాలి ఇది కర్మ వల్లనే, రైట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే భగవంతుని అరేంజ్మెంట్, రైట్. సో లీలని చేయడం కోసం భగవంతుడు కొన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు, దాని వల్లనే ఇటువంటివి జరుగుతాయి అన్నమాట, రైట్. సో అప్పుడు చెప్తారనమాట, నేను ఫర్దర్గా అవతారం అనేది తీసుకోబోతున్నాను అండ్ జయ విజయ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు అందులో అనేసి చెప్తారనమాట. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ప్యారలల్లీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే దితి. సో కశ్యప మునికి దితి, అదితి ఇద్దరు భార్యలు అనమాట. సో రాక్షసులందరూ దితి నుంచి వస్తారు అండ్ దేవతలందరూ అదితి నుంచి వస్తారు, రైట్. మనం వామన దేవ గురించి చెప్పినప్పుడు చెప్పాము ఏంటంటే అదితి నుంచి వామన దేవ వస్తారు. సో అదితి నుంచే దేవతలు వస్తారు కాబట్టి వామన దేవకి ఇంకో పేరు ఏంటంటే ఉపేంద్ర, ఎందుకంటే ఆయన ఉప ఇంద్ర, ఇంద్రునికి తమ్ముడు కూడా కాబట్టి, రైట్. సో దితి నుంచి రాక్షసులు వస్తారు. సో కశ్యప ముని తను చక్కగా యజ్ఞాలు అవన్నీ చేస్తుండగా సడన్ గా దితికి కోరిక పుడుతుందన్నమాట, లేదు ఇప్పుడు నేను నా భరత సాంగత్యం చెయ్యవలసిందే, రైట్. సో ఐ వాంట్ టు యునైట్,
ఓకే. సో తను యునైట్ అవ్వాలి అనే కోరికని వ్యక్తపరిచింది అనమాట. సో అప్పుడు కశ్యపముని చెప్తారనమాట, ఇది సరైన సమయం కాదు. సో ఇప్పుడు మనం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు. వి షుడ్ నాట్ యునైట్ అట్ దిస్ టైమ్. ఈ టైంలో లార్డ్ శివ, రైట్? సో ఆయన ఆయన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఆయన సేవకులు ఎవరైతే ఉన్నారో, రైట్, భూతాలు అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. సో ఈ సమయంలో మనము ఎటువంటి సాంగత్యం చెయ్యకూడదు, రైట్? సో ఒకవేళ ఎటువంటి సాంగత్యం వల్ల ఎవరన్నా పిల్లలు పుడతారనుకోండి, వాళ్ళు మంచి వాళ్ళు అయ్యే అవకాశం తక్కువ. సో యాక్చువల్గా వేదిక్ కల్చర్లో ప్రతి దానికి ఒక టైం అనేది ఇస్తారనమాట, రైట్? ఈవెన్ మ్యారేజ్ లైఫ్లో ఏదైతే సెక్స్ లైఫ్ ఉంటుందో అది ధర్మ విరుద్ధంగా ఉంటే తప్పు, కానీ అది ధర్మం సర్కిల్లోనే ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ రాంగ్ అనమాట. సో కృష్ణ కూడా చెప్తారు, ధర్మ విరుద్ధంగా లేని, రైట్, సెక్స్ లైఫ్ ఈజ్ మీ అని అంటారనమాట, రైట్? కానీ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అ ప్రాపర్ వే, ఇన్ ద ప్రాపర్ టైమింగ్స్ అనమాట. లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎవరైతే ప్రొజని అయితే ఎవరైతే ఉంటారో, అంటే సృజించడం వల్ల ఎవరైతే పుడతారో వాళ్ళ కాన్షియస్నెస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో యునైట్ అయ్యే టైమింగు, అప్పుడు చేతన ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం భౌతిక ప్రపంచంలో ఎప్పుడు ఎవరి వల్ల ఎలా పుడుతున్నారు పిల్లలు అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. అందుకనే వీఆర్ నాట్ హ్యావింగ్ ధార్మిక్ పీపుల్, రైట్? సో ధర్మానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ ధర్మానికి లోబడి ధర్మయుతంగా జీవితాన్ని సాగించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే టైమింగ్ ఇస్ రాంగ్, రైట్? అండ్ ఎప్పుడైతే పిల్లల్ని కంటారో అప్పుడు చేతన కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఇన్స్ట్రక్ట్ చేస్తారు దితికి. కానీ దితికి వేగం అనేది, రైట్, సో చాలా ఎక్కువగా ఉంటుంది. కోరిక ఒక్కసారి వచ్చింది అనుకోండి, మేబీ కంట్రోల్ అవుతుందేమో, కానీ ఆ కోరికకి వేగం తోడైంది అనుకోండి, మనకి శ్రీల రూప గోస్వామి చెప్తారు ఉపదేశామృతంలో, వాచో వేగం మనసో వేగం అనేసి చెప్తారు, రైట్? సో ఈ జిహ్వాకి కానీ మనస్సుకి కానీ, రైట్, మన ఇంద్రియాలకి కానీ వేగం అనేది కంట్రోల్లో ఉండాలన్నమాట, రైట్? సో కోరికలానే ఉందనుకోండి, మామూలుగా ఉందనుకోండి, ఇట్స్ ఓకే. కానీ కొన్నిసార్లు కంటెంప్లేషన్ చేయడం వల్ల, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః, రైట్? సో అది స్ట్రాంగ్ డిజైర్ లాగా మారిపోయింది అనుకోండి, వేగం దానికి వచ్చింది అనుకోండి, దాన్ని అర్జ్ అంటాం అనమాట, రైట్? కోరికకి వేగం తోడైంది. ఆ ఎటువంటి వేగం అంటే ఏం చేయాలన్నా ఎట్లా చేసినా సరే అది ఆగదన్నమాట. సో అటువంటి ఆగని స్ట్రాంగ్ డిజైర్ అనేది దితికి వస్తుంది. సో తనేమంటుందంటే, నాకు ఇంకా ఏమి చెప్పొద్దు మీరు, రైట్? సో ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే మీరు వినాలి అనేసి చెప్తుందన్నమాట. సో ఇంకా కశ్యపుముని ఇంకా ఆప్షన్ లేదు అనేసి అప్పుడు తన సాంగత్యం అనేది ఇస్తారనమాట. దానివల్ల తను కన్సీవ్ అవుతుంది, రైట్? సో ఆ గర్భంలోకి ఎవరు వెళ్తారు అని అంటే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపు వెళ్తారనమాట. వాళ్ళు గర్భంలో పడగానే ఇంకా చాలా అపశకునాలు కనబడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలా విధ్వంసాలు జరుగుతున్నట్టు, ఇంకా జరగబోతున్నాయి అన్నట్టుగా అన్ని సూచనలు కనబడతాయి. సో తన గర్భంలో ఉంటేనే ఎన్ని అపశకునాలు, ఎట్లాంటి సూచనలు వస్తున్నాయి అంటే వీళ్ళు బయట పడ్డాక ఇంకెన్ని విధ్వంసాలు జరుగుతాయో అనేసి తను వాళ్ళని కనకుండానే దాదాపు 100 ఏళ్ల దాకా తన గర్భంలోనే పెట్టుకుందట, రైట్? సో జనరల్గా 9 నెలలకి కనాలి కదా, కానీ 100 ఏళ్ళు అయినా సరే తను బయటికి రానివ్వలేదు. ఎందుకంటే బయటికి వస్తే వీళ్ళెంత విధ్వంసం చేస్తారో అనేసి. బట్ ఇంకా ప్రకృతి పరంగా తను ఒక టైం తర్వాత ఆపుకోలేకపోయింది అండ్ వాళ్ళిద్దరూ బయటికి వచ్చారు. సో వాళ్ళెవరు అంటే హిరణ్యాక్ష అండ్ హిరణ్యకశిపు అన్నమాట. సో హిరణ్యకశిపు అంటే, హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే పడక. సో ఎవరైతే ఇంకా బంగారం అంటే హూ ఇస్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మనీ, సంపాదించాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, దాన్ని అనుభవించాలి. దేనిపైన? బెడ్ పైన. సో కశిపు అంటే కుషన్ అన్నమాట. సో బెడ్ పైన ఏదైతే కుషన్ ఉంటుందో అదనమాట. సో మేక్ మనీ అండ్ ఎంజాయ్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఆన్ ద బెడ్. సో ఇది హిరణ్యకశిపు పని అన్నమాట. మనం 7వ స్కందంలో చూస్తే తను ఎక్కడెక్కడో ఏదేదో లోకాల నుంచి చాలా మంది స్త్రీలను అపహరించుకొని వచ్చేవాడు అనమాట, రైట్? నాగలోకంలోకి వెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి, సో చాలా చాలా దుర్మార్గమైన పనులు చేసేవాడు అనమాట. సో హిరణ్యకశిపు ఎవరంటే జస్ట్ మేక్ మనీ ఆర్ గ్యాదర్ మనీ అండ్ ఎంజాయ్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రతృప్తి చెయ్యాలి అండ్ సంపాదించాలి, రైట్? అండ్ హిరణ్యాక్ష అంటే ఏంటంటే హీఈస్ ఆల్వేస్ సర్చింగ్ ఫర్ ద గోల్డ్ అనమాట, రైట్? సో హిరణ్య అంటే సేమ్ గోల్డ్ ఆర్ మనీ, అక్ష అంటే కళ్ళెప్పుడు
దానిపైననే. సో ఎవరైతే బాగా మనీ మైండెడ్ ఉంటారు కదా, ఏం చేయాలన్నా సరే నాకెంత వస్తుంది అనే లెక్కల్లోనే ఉంటారు కదా, సో వాళ్ళు చిన్న చిన్న హిరణ్యాక్ష హిరణ్యకశిపులు లాంటి వాళ్ళు అనమాట. రైట్. సో ఈ భౌతిక ప్రపంచంలో ఎస్పెషల్లీ కలియుగంలో చాలా మంది హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఉన్నారు. రైట్. మేబీ మన లోపల కూడా ఉన్నారేమో, కానీ ఏంటంటే చిన్న మోతాదులో ఉంటారు. పెద్దగా ఉంటే నరసింహ అవతారం వచ్చేవాళ్ళు, వరాహ అవతారం వచ్చేవాళ్ళు, కానీ చిన్నగా ఉండిపోయారు కాబట్టి అటు భగవంతుడి అవతారం రాక వీళ్ళు కూడా సరిగా కాక ఇలా చాలా మంది పెరిగిపోతున్నారు అనమాట. రైట్. సో జనరల్గా చూసినట్టయితే ఒకప్పుడు అంటే మనం చూస్తాము మంచి చెడు అనేది చాలా సెపరేట్గా కనిపించేది. రైట్. సో అందుకనే మనం చూస్తాము వరాహదేవి వచ్చేసి హిరణ్యాక్షని చంపడము, రాముడు వచ్చేసి రావణుడిని చంపడము, మరియు ఇటు పాండవులు కౌరవులు కొట్టుకోవడము. సో ఏంటంటే మంచి చెడుకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది, కానీ కలియుగంకి వచ్చేసరికి ఏంటంటే మంచి చెడు ఒకే వ్యక్తిలో ఉంటాయి. సో మన లోపల రామచంద్రుడు రావణాసురుడు ఇద్దరు ఉంటారు. రైట్. మనము సాంగత్యం వల్ల మంచి విషయాలు విని మంచిగా భక్తి చేసి ఆ రామచంద్రుడిని అప్లిఫ్ట్ చేయగలిగితే ఓకే. అదర్వైజ్ ఏమవుతుందంటే చెడు సాంగత్యం వల్ల రావణ కూడా అప్లిఫ్ట్ అయిపోవచ్చు, ఆయన స్ట్రాంగ్ అయిపోవచ్చు. సో అలాగే వరాహదేవైనా హిరణ్యాక్ష అయినా మనలో ఉండొచ్చు, కానీ మనం ఎవరికి ప్రోత్సాహం ఇచ్చి ఎవరిలో అవ్వాలనుకుంటున్నాం అనేది మన చేతిలో ఉందన్నమాట. రైట్. సో ఇలా ఏమైందండి, హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష జన్మించారు. అండ్ దెన్ ఇంకా విధ్వంసాలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ హిరణ్యాక్ష ఏంటంటే ఆయనకి ఎంత పొగరంటే అందరితో వెళ్ళి గొడవ పెట్టుకోవాలి, వాళ్ళని ఓడించాలి, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని దోచుకోవాలి. రైట్. అండ్ అందరినీ డిస్టర్బ్ చేయాలి, ఎవరన్నా మంచి పనులు చేస్తుంటే పక్కగా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. రాక్షస బుద్ధి అంటే ఏంటంటే భగవంతుని కార్యం ఏదన్నా జరుగుతుంది, మంచి కార్యం ఏదన్నా జరుగుతుంది అనుకోండి, అందులో అంతరాయం కలిగించడం అన్నమాట. రైట్. అప్పుడప్పుడు మన లోపల కూడా కొంచెం రాక్షసత్వం ఉంటుంది, భక్తి చేయనివ్వదు. అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆ రాక్షసత్వం బయటపడుతూ ఉంటుంది. రైట్. మనల్ని భక్తి చేయనివ్వకుండా. సో జనరల్గా ఆసురిక్ క్వాలిటీ ఏంటంటే భక్తిది ఏది చెయ్యనివ్వదు, మంచి కార్యం ఏది చెయ్యనివ్వదు అనమాట. సో హిరణ్యాక్ష అండ్ హిరణ్యకశిపు అదే పనిలో బిజీగా ఉండేవాళ్ళు. సో ఓసారి హిరణ్యాక్ష విభావరి అనే సిటీకి వెళ్తారనమాట. అది ఎవరిదంటే వరుణ దేవుడిది క్యాపిటల్ సిటీ అన్నమాట. సో వరుణ దేవ ఉండే చోటుకి క్యాపిటల్ సిటీ ఏంటంటే విభావరి. అక్కడ వెళ్ళినప్పుడు వరుణుడిని అంటారనమాట, ఓ వరుణ, నువ్వు చాలా పవర్ఫుల్, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ నేను నిన్ను ఓడించగలను. సో ప్లీజ్ నాతో ఫైట్ చెయ్యి. నేను నిన్ను ఒకే ఒక భిక్ష అడుగుతున్నాను, ఏంటంటే నువ్వు నాతో ఫైట్ చేసి ఓడిపో. రైట్. యాక్చువల్గా నేను గదని తీసుకొని వచ్చాను, రైట్, క్లబ్, కానీ దాని అవసరం లేదు. కాకపోతే నీతో అంటే నీతో ఏదైతే మనం యుద్ధం చేస్తామో ఆ టైంలో కొంచెం మ్యాచ్ అవ్వాలి కాబట్టి తీసుకొచ్చాను, అసలు అయితే దీని అవసరం కూడా లేదు. సో ప్లీజ్ వచ్చి నాతో ఫైట్ చేయి, నేను నిన్ను ఓడిస్తాను అని అంటారనమాట. సో వరుణ చూస్తారనమాట, ఎంత పొగరు వీడికి, ఏదో కొంచెం వినయంగా మాట్లాడుతున్నాడు కానీ చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు, వీడి పొగరు అణిచే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి ఇన్ని పంపిద్దామనేసి ఏమంటారంటే, యాక్చువల్గా నువ్వు నన్ను ఎలాగో ఓడిపిస్తావు అండ్ నేను నీ మ్యాచ్ కూడా కాదు, కానీ నువ్వు వెళ్ళి లార్డ్ విష్ణుతో ఫైట్ చేయి. రైట్. ఆయనే నీకు కరెక్ట్ మ్యాచ్, ఆయననే నీతో కరెక్ట్గా ఫైట్ చేస్తారు, అప్పుడు నువ్వు ఆయన దగ్గర వెళ్ళి ఆయనని ఛాలెంజ్ చేయి, నన్ను కాదు అని చెప్తారనమాట. సో ఇంకా ఆయన విష్ణు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతారు. సో అప్పుడే వరాహదేవి ఏంటంటే భూదేవిని తీసుకొచ్చి, రైట్. సో మనం ఫోటోలో చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలా భూమిని తీసుకొచ్చి తన కక్షలో స్థితం చేయడానికి ఆ ప్రయత్నంలో ఉంటారనమాట. రైట్. అప్పుడు హిరణ్యాక్ష ఇంకా బాగా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాడనమాట. అబ్బా, అనరాని మాటలు ఎన్నో అంటూ ఉంటాడు. రైట్. సో జనరల్గా గొడవ పెట్టుకోవాలంటే రెచ్చగొట్టాలి. రైట్. సో రెచ్చగొడితే మనం ఇమ్మీడియట్గా రెచ్చిపోయామనుకోండి, దెన్ ఎవరి చేతిలో రిమోట్ ఉన్నట్టు, మన చేతిలోనా ఎదుటి వాళ్ళ చేతిలోనా? ఎదుటి వాళ్ళ చేతులు. ఎదుటి వాళ్ళ చేతిలో. రైట్. సో ఎదుటి వాళ్ళకి బుద్ధి చెప్పకూడదా, వాళ్ళు ఏం చెప్పినా సరే మనం వినాలా అంటే లేదు, కానీ సరైన సమయంలోనే మనము వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో భూదేవి తనతో ఉంది కదా, సో ఎన్ని రెచ్చగొట్టే మాటలన్నా సరే వరాహదేవి పట్టించుకోడు అనమాట. రైట్. మనం సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నార్మల్ జీవితంలో కూడా చూడొచ్చు. రైట్. మనము మన భార్యతో వెళ్తున్నాం అనుకోండి, రైట్, సో వేరే వాళ్ళు ఏదైనా కమెంట్ చేయొచ్చు, కానీ అప్పుడే హీరో కానీ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడో వాడు అటాక్ చేయడం అనమాట. హీరోయిన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి కొంచెం ముందుకెళ్ళాక దాని తర్వాత వచ్చేసి ఆ గొడవ ఏంటనేది సెటిల్ చేస్తాడు. సో సిమిలర్లీ వరాదేవి కూడా ఇప్పుడు నేను ఈయనతో యుద్ధం చేస్తే అది చూసి భూదేవి భయపడుతుంది. సో ముందు భూదేవిని కరెక్ట్ పొజిషన్లో పెట్టేసి దాని తర్వాత వీడి సంగతి చూస్తాననేసి అలా తనని అక్కడ
పెట్టేసి తను ఎక్కడైతే ఉండాలో అక్కడ పెట్టేసి తను వస్తారనమాట. వచ్చేసి యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ యుద్ధం జరిగేటప్పుడు చాలా డ్రామాటిక్గా ఉంటుందన్నమాట. సో ఇద్దరు కూడా అలా గదలు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారనమాట, రైట్? సో ఇలా వరాహదేవ్ ఒక అటాక్ చేయగానే ఈయన హిరణ్యాక్ష డక్ చేస్తాడు. హిరణ్యాక్ష అటాక్ చేసినప్పుడు వరాహదేవ్ డక్ చేస్తాడు. సో యాక్చువల్గా భగవంతుడిని కొట్టడము, భగవంతుడితో యుద్ధం చేయడము అసాధ్యం, రైట్? కానీ భగవంతుడు ఒకవేళ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, కొంచెం సేపు ఫైట్ నడుస్తుంది, రైట్? సో బ్రహ్మదేవుడు చూస్తూ ఉంటాడు అనమాట, ఏంటివి ఎందుకు టైం పాస్ చేస్తున్నాడు, ఒక దెబ్బ కొట్టేసి వేసేయచ్చు కదా అనేసి అనుకుంటారు. కానీ ఏంటంటే హిరణ్యాక్షకు కూడా కొంచెం మజా ఇవ్వాలి. అండ్ భగవంతుడుకి ఒక కోరిక ఉందన్నమాట, ఏంటంటే నాతో ఎవరన్నా ఫైట్ చేయాలి, బాగా బలంగా ఫైట్ చేయాలి అనేసి కోరిక ఉంటుంది. కానీ వైకుంఠంలో ఎవ్వరు కూడా భగవంతునికి సేవ చేస్తారు కానీ ఫైట్ చేయరు కదా. సో భగవంతుడి కోరిక తీర్చడం కోసం ఇలా హిరణ్యాక్ష అండ్ హిరణ్యకశిపు వస్తారనమాట, రైట్? అండ్ వాళ్ళు ఎంత బలవంతులు ఉంటారంటే మామూలు వాళ్ళలా కాదు. భగవంతుడు ఫైట్ చేయాలంటే మంచి మ్యాచ్ ఉండాలి కదా, రైట్? సో అలా హిరణ్యాక్ష హిరణ్యకశిపు, రావణాసురుడ, కుంభకర్ణ, రైట్? సో శిశుపాల, దంతవక్ర, వీళ్ళందరూ ఏంటంటే ఆ కేటగిరీలో వస్తారనమాట. సో వాళ్ళే జయ విజయ, కానీ ఈ పరంతో వస్తారనమాట. సో దట్ ఫైట్ అనేది చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలనేసి. సో యాక్చువల్గా మనం శ్రీమద్ భాగవతం చూసామనుకోండి, ఫైట్స్ డిస్క్రిప్షన్స్ అవన్నీ చూసామనుకోండి, చాలా డ్రామా ఉంటుందన్నమాట, చాలా ఎమోషన్స్. యాక్చువల్గా ఒక సినిమాలో మనం దేనికోసమైతే వెళ్తామో అవన్నీ ఎలిమెంట్స్ మనకి శ్రీమద్ భాగవతంలో ఉంటాయి. బట్ దురదృష్టవశాత్తు మనకి ఇంట్రెస్ట్ ఉండదు, మేబీ మనకి అంత చక్కగా చెప్పేవాళ్ళు దొరకక సంహవ్ మనం టీవీ వైపు, సినిమా వైపు వెళ్తుంటాం. సో సోల్కి డ్రామా అనేది కావాలి, ఆ ఎమోషన్స్, ఆ యాక్టింగ్, ఆ ఎంటర్టైన్మెంట్ అవన్నీ చూడాలని ఉంటుంది కోరిక. కానీ అవన్నీ భక్తిలో దొరకనప్పుడు ఏమవుతుందంటే మనం భౌతిక విషయాల పట్ల వెళ్తామన్నమాట. కానీ అదే ఒక్కసారి రుచి తగిలింది అనుకోండి శ్రీమద్ భాగవతంలో, రైట్? సో దెన్ ఇంకా వేరే వాటిపైన మనకి రుచి ఉండదన్నమాట, రైట్? సో ఇలా మంచిగా ఘోరమైన ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్కి జస్ట్ ఒక తన్ను తన్నేసి, ఒక గుద్దు గుద్దేసి హిరణ్యాక్షని చంపేస్తాడు అనమాట. సో ఇలా హిరణ్యాక్షని చంపేస్తారు. అయితే వరాహ అవతారం అనేది చాలా సార్లు వచ్చింది, కానీ మెయిన్గా ఆచార్యస్ ఏం చెప్తారంటే 2 సార్లు రికార్డ్ చేశారు అనేసి చెప్తారు. సో అదేంటంటే శ్వేత వరాహ అండ్ రక్త వరాహ అనేసి. సో శ్వేత వరాహగా వచ్చినప్పుడు ఆయన హిరణ్యాక్షని చంపలేదు, కానీ రక్త వరాహ అవతారంలో వచ్చినప్పుడు మాత్రమే హిరణ్యాక్షని చంపారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వరాహ అవతారం ఎందుకు వచ్చింది, రైట్? రెండోది, భూదేవి తన కక్షలో ఉండకుండా, తన స్థానంలో ఉండకుండా కిందికి ఎలా పడిపోయింది, అండ్ ఎక్కడ పడిపోయిందండి? గర్భోదక ఓషన్లో పడిపోయింది అనమాట. సో మనం కొంచెము ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో మనము గోలోక చాట్ చూసాం కదా. సో అందులో మనం కొన్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం అప్పుడు. ఇప్పుడు అదే కొన్ని రిఫ్రెష్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది ఒక బ్రహ్మాండం. సో మహావిష్ణు శ్వేతరంధ్రాల నుంచి ఎన్నో బ్రహ్మాండాలు బయటపడుతూ ఉంటాయి. సో అందరికీ కనిపిస్తుందా ఇది? ఎస్ ప్రభుజీ. యా. సో ఇందులో ఒక్క బ్రహ్మాండాన్ని కన్సిడర్ చేస్తే ఇందులో 14 లోకాలు ఉంటాయి. ఓకే. సో ఈ 14 లోకాల కింద ఏదైతే ఉంటుందో, దేనిపైనైతే గర్భోదక్షాయ విష్ణు ఉంటారో దీన్ని గర్భోదక ఓషన్ అంటాం అనమాట, గర్భోదక సాగరం అంటాము, రైట్? సో ఆ సాగరంలో భూమి ఎక్కడ ఉంటుంది అనంటే ఇక్కడ భూర్ అనేసి ఎర్త్ అని ఉంది కదా, నంబర్ 7. యాక్చువల్గా 14 లోకాలు ఉంటాయి, ఓకే? అండ్ ప్రతి లోకంలో ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి. అందులో ఒక ప్లానెట్ ఏంటంటే భూదేవి అన్నమాట. సో జనరల్గా మనం ఇది చూసినప్పుడు ఏమనుకుంటామంటే, ఓకే కింద ఈ లోకం ఉంది, ఇలా ఒక గ్రహము, దానిపైన ఒకటి, దానిపైన ఒకటి అనుకుంటాం, రైట్? సో ఇది ఒక్కొక్క ప్లానెట్ కాదు, ఇట్స్ లైక్ ఒక ప్లేన్ అన్నమాట, రైట్? సో ఒక తలం అనేది, అండ్ దాంట్లో ఎన్నో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయన్నమాట. అందులో ఒకటి భూదేవి అన్నమాట, ఓకే? సో అలాగే పై లోకాలు ఉంటాయి, పైన 6 అండ్ కింద 7. సో మొత్తం కలిసి 14 లోకాలు, అండ్ వీటిని ముల్లోకాలు అని కూడా అంటారు. సో ఊర్ధ్వ, భూ అండ్ బిలా అనేసి. సో ఇలాంటి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అయితే ప్రతిసారి ఎప్పుడైతే ప్రళయం వస్తుందో, సో ప్రళయం అనేది 2 రకాలన్నమాట. ఒకటి బ్రహ్మదేవుని రాత్రి సమయంలో వచ్చేది, అండ్ ఇంకో ప్రళయం ఏంటంటే మహాప్రళయం, అది బ్రహ్మ ఎండ్ ఆఫ్ ద లైఫ్, రైట్? సో మనకి ఎలాగైతే 100 ఏళ్ళు ఉంటాయో అలాగా బ్రహ్మకి కూడా 100 ఏళ్ళు ఉంటాయి,
అయితే మన క్యాలిక్యులేషన్, టైం క్యాలిక్యులేషన్, ఆయన టైం క్యాలిక్యులేషన్ చాలా డిఫరెంట్ అన్నమాట. సో మనకి 100 ఏళ్ళు ఏదైతే ఉంటాయో అది ఆయన 100 ఏళ్లతో సమానం కాదు. ఇట్ విల్ బి వెరీ బిగ్ నంబర్ అన్నమాట. మనకి కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు. ద్వాపార యుగం అనేది డబల్ ఆఫ్ కలియుగ, అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం అనేది కలియుగం ఇంటూ 2 అన్నమాట, రైట్? సో అప్పుడు ఎంత అవుతుంది? అది 12,96,000 అవుతుంది. సారీ 3. ఓకే, కలియుగం ఇంటూ 2 ఈక్వల్ టు ద్వాపర యుగం, కలియుగం ఇంటూ 3 ఈక్వల్ టు త్రేతాయుగం, కలియుగం ఇంటూ 4 ఈక్వల్ టు సత్యయుగం అన్నమాట. సో సత్యయుగంకి ఎన్ని సంవత్సరాలు? 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగంకి 12,96,000 సంవత్సరాలు. ద్వాపార యుగంకి 8,64,000 సంవత్సరాలు. కలియుగంకి 4,32,000 సంవత్సరాలు. సో మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు కలిపితే ఒక మహాయుగం అని అంటాము. ఇది ఇంటూ 1000 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డే ఆఫ్ బ్రహ్మ. అంటే పగలు మాత్రమే, 12 గంటలు మాత్రమే. అట్లాంటి సేమ్ క్వాంటిటీలో ఒక రాత్రి కూడా ఉంటుంది. ఇలాంటి 365 డేస్ అయితే ఒక వర్ష, ఒక సంవత్సరము. ఇలాంటి 100 సంవత్సరాలు ఆయు అనేది బ్రహ్మదేవుడికి ఉంటుందన్నమాట. అండ్ బ్రహ్మదేవుని ఒక్క 12 అవర్స్లో, డే టైంలో 14 మనులు వస్తారనమాట. ఓకే, సో ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రహ్మ డే కంప్లీట్ అయ్యి నైట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక ప్రళయం వచ్చినప్పుడు ఈ కింద లోకాలన్నీ మునిగిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ పైనుండే 3-4 లోకాలు మాత్రమే ఉంటుంది. మహర్, జన, తపో అండ్ సత్యలోక. ఇక్కడ వరకే నీళ్లు అనేది రావు. మిగతా కింద అంతా ఏరియా మొత్తం ఈ గర్భోదక ఓషన్లో మునిగి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే శ్వేత వరాహ వస్తారో, అంటే వైట్ కలర్లో వరాహ అవతారం వస్తారో, బ్రహ్మదేవ ముక్కులో నుంచి వస్తారు, అప్పుడు యాక్చువల్గా ఏంటంటే భూదేవిని మళ్ళీ అక్కడ కరెక్ట్ పొజిషన్లో పెట్టడానికి బ్రహ్మదేవుడికి హెల్ప్ చేయడానికి వస్తారు. అప్పుడు హిరణ్యాక్షని చంపరు, రైట్? సో కానీ ఎప్పుడైతే ఇక్కడ రక్తవరాహ రూపంలో వస్తారో అప్పుడు హిరణ్యాక్షని చంపుతారు. అయితే అప్పుడు భూదేవి గర్భోదక ఓషన్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మీలో కొందరు చెప్పారు కదా, హిరణ్యాక్షుడు చేసే శోషణ వల్ల, ఆయన చేసే అక్రమాల వల్ల యాక్చువల్గా భూదేవి తట్టుకోలేక తనని తాను అక్కడ దాచుకుంటుందన్నమాట. అండ్ అక్కడి నుంచి తనని పైకి తీసుకురావడం కోసము రక్తవారాహ రూపం అనేది వస్తుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు భగవంతుడు ఏ రూపమైనా తీసుకోవచ్చు, కానీ ఈ వరాహ రూపమే ఎందుకు తీసుకుంటారు భూదేవిని తీసుకురావడానికి అని అంటే, ఇట్స్ అ ఫిల్దీ ప్లేస్. కింద ఉండే లోకాలను ఏమంటారంటే కొంచెం డర్టీగా ఉంటాయి అన్నమాట. అంత క్లీన్లీ ప్లేసెస్ కావన్నమాట. మనం పైకి వెళ్ళే కొద్దీ క్లీన్లీనెస్ పెరుగుతుంది, నీట్నెస్ పెరుగుతుంది. కిందకి వెళ్ళే కొద్దీ చాలా దారుణంగా ఉంటుందన్నమాట, రైట్? సో దారుణంగా క్లీన్గా లేని చోట ఎవరు ఉంటారు అంటే సూకరం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆ సూకర అవతారం అనేది తీసుకుంటారు. మరియు టస్క్, 2 ఇలా పళ్ళు ఉంటాయి కదా, దీనిలో మన భూదేవిని కరెక్ట్గా సెట్ చేయొచ్చు అనేసి ఆ ఉద్దేశంతో కూడా తను ఆ రూపం అనేది తీసుకుంటారు. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు భగవంతుడు సూకర అవతారం తీసుకున్నా సరే ఆయన సూకరం కాదు కదా. సో అందుకని ఎప్పుడైతే తను నీళ్లలో నుంచి బయట వస్తారో, బయట వచ్చినప్పుడు తన బాడీని షేక్ చేస్తారనమాట. షేక్ చేసినప్పుడు ఆ నీళ్ళు అనేది ఇంకా వెదజల్లినట్టు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ చరణామృత లాగా అనమాట. సో మిగతా దేవి దేవతలందరూ వాటిని తీసుకోవాలి, వాటిని ఆస్వాదించాలని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు అంత అద్భుతమైన రూపం ఏదైతే ఉంటుందో దానిని జయదేవ్ గోస్వామి చెప్తారనమాట. ఎలాగైతే వెన్నెలలో కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, దానివల్ల ఆ బ్లాక్ స్పాట్స్ కూడా అందంగా కనిపిస్తాయట. అండ్ ఆ బ్లాక్ స్పాట్స్ ఉండడం వల్ల ఆ మూన్ కూడా, శశి అంటే చంద్రుడు కూడా చాలా అందంగా కనిపిస్తాడట. సో సిమిలర్లీ వరాహదేవ ఎప్పుడైతే భూదేవిని అలా తీసుకున్నారో తన ఈ టస్క్ పైన, రైట్, అప్పుడు భూదేవి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ భూదేవి అలా తన పళ్ళ పైన ఉండడం వల్ల వరాహదేవి కూడా చాలా అందంగా కనిపించారట, రైట్? సో జనరల్గా సూకరం అందంగా ఉండదు, కానీ భగవంతుడు సూకరంలో వచ్చినా సరే హీస్ ట్రాన్సెండెంటల్, చాలా అద్భుతంగా ఉంటారనమాట. సో అలా భగవంతుడు భూదేవిని రక్షించడానికి వస్తారు. అండ్ వచ్చేసి తనని కరెక్ట్ ఏ పొజిషన్లో పెట్టాలో ఆ పొజిషన్లో పెట్టేసి తను హిరణ్యాక్షతో యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. సో యాక్చువల్గా మనం చూసినట్టయితే భూదేవి ఏమని చెప్పాము ఇందాక, ఈ మొత్తం భూర్లోక ఏదైతే ఉంటుందో అందులో ఒక్క ప్లానెట్ మాత్రమే, రైట్? ఎన్నో లక్షల కోట్ల ప్లానెట్స్లో మనం ఏదైతే ప్లానెట్లో ఉన్నామో అదొక ప్లానెట్. అసలు మొత్తం భౌతిక ప్రపంచమే పూర్తి సృష్టిలో 25%, 75% అనేది స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తు.
ఒక పాదం 25% మన భౌతిక ప్రపంచం అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఇందాక మనం గోలోక్ చాట్ చూసినట్టు ఎన్నో బ్రహ్మాండాలు ఉంటాయి, ఒక్క బ్రహ్మాండం ఉండదు. సో ఇలా శ్వేతరంధ్రాల నుంచి మహావిష్ణు అంటే కారణోదక్షాయి విష్ణు శరీరం నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వస్తుంటాయి, పోతుంటాయి మళ్ళీ లోపలికి. ఇదంతా 1 సెకండ్లో అంటే ఒక్క శ్వాస నిశ్వాసలోనే జరుగుతూ ఉంటుంది. సో ఇలా వచ్చిన ఎన్నో అనంత కోటి బ్రహ్మాండ నాయక శరీరం నుంచి వచ్చిన అనంత కోటి బ్రహ్మాండాల్లో మనం ఉండేది ఒక బ్రహ్మాండం. అందులో కూడా 14 లోకాలు ఉంటే అందులో భూలోకంలో ఉండే చాలా అనంత కోటి ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో అందులో మనం ఉండే ప్లానెట్ ఒకటి. అండ్ ఆ ప్లానెట్ లో కూడా ఎన్నో చోట్లు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. అందులో ఉండే ఒక దేశంలో మనం ఉన్నాము. ఈ దేశంలో కూడా భారతదేశంలో మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నారో అందులో కూడా చాలా చోట్లు ఉంటాయి. అక్కడ ఏదో ఒక సిటీలో మనం ఉన్నాము. అందులో కూడా ఆ సిటీలో ఎన్నో ఇళ్ళు ఉంటాయి, ఎన్నో ఏరియాస్ ఉన్నాయి. అందులో ఒక ఏరియాలో మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఇది మన పొజిషన్ అన్నమాట. అండ్ మనకి అహంకారం అనేది ఉంటుంది, రైట్? సో ఈ మొత్తం క్యాల్కులేషన్ చూస్తే అనంత కోటి బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండం, అందులో ఎన్నో లోకాల్లో ఒక లోకం, ఒక లోకంలో ఒక ప్లానెట్, ఒక ప్లానెట్లో ఎన్నో దేశాల్లో ఒక దేశం, ఎన్నో దేశాల్లో ఒక సిటీ, ఒక సిటీలో ఒక ఇల్లు, ఒక ఇంట్లో ఒక మనిషిలాగా మనం ఉంటాము. మనకే అహంకారం ఉంటుందన్నమాట. భగవంతుడు చెప్పింది వినకూడదు అనేసి. అంటే భగవంతుడి ఒక పాదం సృష్టిలోనే ఒక ఎక్కడో చిన్న అణువు కంటే కూడా తక్కువ సైజులో మనం ఉన్నాము. మన బ్రతుకు అనేది ఉంది. ఇక్కడ మనం మాట్లాడతాం మన బాధల గురించి, మన అచీవ్మెంట్స్ గురించి, మన అహంకారం గురించి, మన కష్టాల గురించి మాట్లాడతాం. అండ్ వి ఫీల్ లైక్ వై కృష్ణ ఈజ్ నాట్ రెస్పాండింగ్, రైట్? సో యాక్చువల్గా కృష్ణ పొజిషన్ ఎంత హై అంటే ఎప్పుడైతే మనం మొత్తం ఈ గోలోక చాట్ గురించి అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎంత పెద్ద పొజిషన్లో కృష్ణ ఉంటారు. అండ్ అటువంటి కృష్ణ మన కోసం వెయిట్ చేస్తున్నారంటే మనం ఎంత చక్కగా ఇంకా సబ్మిసివ్గా ఉండాలి అనేసి, రైట్? సో ఇవన్నీ డీటెయిల్స్ వల్ల మనకి వినయం అనేది పెరగాలి, నమ్రత అనేది పెరగాలన్నమాట. సంహౌ మనకి తెలిసిన చిన్న ప్రపంచంలోనే కంపారిజన్ చేసుకొని అచీవ్మెంట్ చేసుకొని మనం ఇది నేను అది నేను అది అనేసి మనం అనుకుంటాము. బట్ యాక్చువల్గా మొత్తం ప్రపంచాన్ని చూస్తే ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాన్ని కంపేర్ చేసి మన సైజ్ని చూసుకుంటే మనం అసలు స్పెక్ ఆఫ్ డస్ట్ అన్నమాట. అంటే ధూళి రేణు కంటే కూడా చాలా చాలా తక్కువ అన్నమాట, రైట్? సో ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు మనలో వినయం పెరిగింది అనుకోండి, దెన్ మేబీ భగవంతుని పట్ల సమర్పణ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో హిరణ్యాక్షకి కూడా చాలా పొగరు ఉంది, రైట్? శ్రీల ప్రభుపాద అంటారనమాట, పొగరు అందరికీ ఉంటుంది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏం చూసుకొని పొగరు, రైట్? లోపల కల్మషం ఉంది, చుట్టూ ప్రపంచంలో కల్మషం ఉంది. దేన్ని చూసుకొని మనకు అంత అహంకారం, అంత పొగరు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో క్యాన్సర్ ఉందనుకోండి, నాకు క్యాన్సర్ ఉందని మనం గర్వంగా చెప్పుకుంటామా? క్యాన్సర్ వచ్చిందనేసి మనకి పొగరుగా మనం మాట్లాడతామా? లేదు ఎస్, ప్రభుజీ. రైట్? సో మన భవ రోగం ఏదైతే ఉందో అది మామూలు క్యాన్సర్ కంటే ఎన్నో వేల లక్షల కోట్ల రెట్లు ఎక్కువ పెద్ద రోగం అన్నమాట. అటువంటి రోగాన్ని మన శరీరంలో పెట్టుకొని కూడా మనకు అహంకారం ఉందంటే అది యాక్చువల్గా మూర్ఖత్వం అన్నమాట, రైట్? అహంకార విమూఢ ఆత్మ, రైట్? కర్తాహమితి మన్యత అని చెప్తాం కదా. సో హిరణ్యాక్ష ఎట్లాంటి రూపంలో మన లోపల ఉంటారంటే ఆ పొగరు, రైట్? ఆ ప్రైడ్, ఓకే వేరే వాళ్ళని దోచుకోవాలి, నాకే కావాలి అనేసి యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ హిరణ్యాక్ష అన్నమాట, రైట్? ఇది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే భూదేవి రూపంలో మన లోపల భక్తి ఉంటుందన్నమాట. సో ఆ భక్తి ఏమవుతుంది అంటే ఎక్కడో లోతుకి వెళ్ళిపోతుంది అనమాట. సో పైన మన హృదయంలో చూస్తే మొత్తం ఎవ్రీ కార్నర్ వి సీ దట్ ఇదే మొత్తం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యనే కనిపిస్తూ ఉంటాయి, రైట్? అండ్ వాటిని మైండ్ యూజ్ చేసుకొని మన జీవితాన్ని నాశనం చేస్తూనే ఉంటుంది. సో ఈ రోజు మనం వరాహదేవిని ఏం ప్రే చేయాలి అంటే, ఓ వరాహదేవ్, ఎలాగైతే ఎక్కడో గర్భోదక ఓషన్లో లోతులో దాగి ఉన్న భూదేవిని మీరు అప్లిఫ్ట్ చేసి, రైట్, తనని పైకి తీసుకొచ్చి తన స్థానంలో తనని నిలబెట్టారు కదా, అలాగే నా లోపల కూడా హిరణ్యాక్షుడు లాంటి రాక్షసుడు చేసే అన్ని వైపరీత్యాల వల్ల భక్తిదేవి అనేది ఎక్కడో కిందికి దాక్కుందనమాట. అది పైకి రావాలి అంటే మీ కృప వల్లే అవుతుంది. సో మీరు మా హృదయంలోకి వచ్చి మా భక్తి ఏదైతే ఎక్కడో మూలకి లోతుకు కూరుకుపోయి ఉందో దానిని పైకి తీసుకొచ్చి తన స్థానాన్ని తనకివ్వండి. యాక్చువల్గా జీవేర స్వరూప్ హోయే కృష్ణేర నిత్యదాసు, భగవంతుడి భక్తుడిలాగానే మనం ఎప్పుడూ ఉండాలి. బట్ సంహౌ మనలో కల్మషం ఎంత పెరిగిపోయింది, అనర్థాలు ఎంత పెరిగిపోయాయంటే దాస్ అవ్వడానికే మనకి చాలా కష్టపడాల్సి వస్తుంది. అది మన న్యాచురల్ స్టేట్,
రైట్? సహజ స్థితి. కానీ ఇప్పుడు అది అసహజంగా మారిపోయిందనమాట. సో వరాహదేవిని మనం ఏం ప్రే చేయాలి అంటే, ఎలాగైతే భూదేవిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తన స్థానంలో పెట్టారో, రైట్? అలాగే భక్తి కూడా ఎక్కడో దాగిపోయి ఉంది. దానిని కూడా బయటికి తీసుకొచ్చి దాని స్థానాన్ని తనకివ్వండి. అండ్ ఈ అనర్థాలు, ఈ కల్మషాలు ఏదైతే ఉన్నాయో హిరణ్యాక్షుడి రూపంలో, దానిని మీరు వధించి వాటిని సంహారం చేసి మమ్మల్ని మీ సేవకులుగా స్థితుల్ని చెయ్యండి అనేసి మనం ప్రే చేయాలన్నమాట. సో వరాహ అవతారం అయినా సరే, వామన అయినా సరే, నరసింహ అయినా సరే, ఇవన్నీ ఏం చేస్తున్నాయండి, మన లోపల ఉండే రాక్షసుల్ని చంపి లేదా రాక్షసత్వాన్ని చంపి మన లోపల ఏదైతే దైవీ గుణాలు ఉన్నాయో వాటిని వెలికి తీసి మన లోపల భక్తిని పెంపొందించడానికి ఉన్నాయి. ఎస్, ఒక రకంగా చూస్తే దుష్టుల్ని శిక్షించడానికి, భక్తుల్ని రక్షించడానికి వస్తారు. కానీ మన లోపలే దుష్టులు, భక్తులు ఉన్నారు కాబట్టి మనకి లీల ద్వారా వీటిని అర్థం చేసుకొని దానిని మననం చేసి, రైట్, మనము మన లోపల భక్తిని పెంపొందించడానికి ట్రై అనేది చేయాలి. రైట్? సో ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు, ఇలాంటి అపియరెన్స్ డిసపియరెన్స్ డే వచ్చినప్పుడు మనం వీళ్ళ గురించి చర్చించి, అఫ్ కోర్స్ మన పాపాలన్నీ పోతాయి అనేసి ఇందాక సూత గోస్వామి చెప్పినట్టు అది నిజమే. కానీ పాపాలు పోయినంత మాత్రాన పాపం చేసే ప్రవృత్తి పోదు. రైట్? సో ఓసారి అద్వైత్ ప్రభు అన్నారనమాట, మనం గంగలో మునిగినప్పుడు అన్ని పాపాలు కడిగిపోతాయి. రైట్? కానీ గంగ నుంచి బయటికి వచ్చి ఆ ఒంటి మీద ఉండే నీళ్లు ఆరే లోపే ఇంకో లక్షల పాపాలు చేసేస్తామట మనం. రైట్? సో గంగలో మునిగితే ఏమైంది, పాపాలు కడిగిపోయాయి, కానీ పాపం చేసే ప్రవృత్తి పోలేదు. రైట్? సో అలాగే భగవంతుడి కథ వింటే ఏమవుతుందండి, పాపాలు పోతాయి, కానీ దాంతోపాటు భగవంతుడు ఇంకో అవకాశం ఇస్తాడు. ఏంటంటే దీనిని బాగా మెడిటేట్ చేసి ఇందులో నేర్చుకున్న విషయాల్ని జీవితంలో అమలుపరుస్తే ఇంకా నెక్స్ట్ పాపాలు చేయాల్సిన అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఆ పాపం చేసే ప్రవృత్తి కానీ, పాపాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు కానీ అన్నిటినీ కూడా రిమూవ్ అనేది చేసే అవకాశం మనకు ఉంటుందన్నమాట. సో అందుకని లార్డ్ వరాహదేవ్తోని మనము ఏం ప్రే చేయాలి, మనలో భక్తి పెంపొందించాలి అనేసి. రైట్? భక్తి పెరగాలి. హిరణ్యాక్ష లాంటి వాళ్ళు మన శరీరంలో, మన చేతనలో ఏదైతే ఉన్నాయో అటువంటి ఆలోచనలు కానీ, అటువంటి సిచ్యువేషన్స్ కానీ ఏది ఉన్నా సరే అవన్నీ సంహరించిపోవాలి అనేసి మనము ప్రార్థన అనేది చేయాలి. రైట్? సో లార్డ్ వరాహదేవ్ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। लॉर्ड वराह द्वादशी महामहोत्सव की जय। जय हरे कृष्ण। हरि हरि बोल प्रभु। हरि हरि बोल प्रभु, हरि हरि ప్రభు. హరి హరి బోల్ ప్రభు. हरि बोल प्रभु। రేపు కూడా 22nd నిత్యానంద అపిరెన్స్ కదా. नित्यानंद त्रयोदशी మార్నింగ్ జప సెషన్ రేపు అటెండ్ అవ్వండి. మేబీ నిత్యానంద కథ ఐ థింక్ గోవర్ధన్ ప్రభు ఆర్ రఘునాథ్ పురిదాస్ ప్రభు చెప్తారు. ఓకే, మేబీ నెక్స్ట్ ఫ్రైడే క్లాస్లో ఐ విల్ ఆల్సో ట్రై టు షేర్ సంథింగ్ అబౌట్ లార్డ్ నిత్యానంద. प्रभु जी హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేస్తారు వాళ్ళు. బీజీవీఎస్ అంటే ఎవరు? ఓకే, భువన గుప్తా. చెప్పండి మాతాజీ. క్షమించండి ప్రభుజీ, అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, శ్రీమద్ భాగవతంలో ఉన్నాయా? శ్రీమద్ భాగవతంలో ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని వింటే తెలుస్తాయి. శ్రీమద్ భాగవతం యొక్క ఓకే 3వ స్కందంలో ఉంటుంది. 3వ స్కందం. యా, ఓకే ప్రభుజీ. ఓకే, చాప్టర్స్ కూడా చెప్తాను. సో ఈ 3rd క్యాంటోలో 13th chapter, the appearance of Lord Varaha, pregnancy of Diti in the evening, description of the kingdom of God, 2 doorkeepers, Vaikuntha Jaya Vijaya, victory of Hiranyaksha over all the directions, the battle between Lord Boar and Varahadeva and demon Hiranyaksha, killing of the demon Hiranyaksha. So 19 వరకు ఎక్కడి నుంచి అండి, 13 నుంచి 19 వరకు. సో ఇప్పుడు ఏదైతే మనం స్టోరీ చిన్నగా ఒక 1 అవర్లో చెప్పామో అది ఆల్మోస్ట్ 6 to 7 చాప్టర్స్ అనమాట శ్రీమద్ భాగవతంలో. ఓకే, హరి బోల్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు ఏదో వచ్చి అది చెప్పిన. ఓకే, ఎస్ వినోద్ కుమార్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్స్ ఫర్ ద క్లాస్ టుడే. చాలా క్లారిటీ వచ్చింది. బట్ వినోద కశ్యపవులది ఒక టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ప్రభుజీ. సో కశ్యప ముని ద్వారానే సర్పాలు గాని, పక్షులు గాని, గుర్రాలు గాని, మిగతా అన్ని వచ్చాయంటారు కదా ప్రభుజీ. సో మానవుల ద్వారా కేవలం మానవులే పుట్టగలుగుతారు.
బట్ కశ్యప ముని ద్వారా ఇవన్నీ వచ్చాయంటారు కదా, ఇది ఇల్లాజికల్ గా అనిపిస్తుంది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మానవుల నుంచి మానవులు మాత్రమే రాగలరు అనేది దట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఒకవేళ అదే ట్రూ అయితే మనం శాస్త్రాలు ఏదైతే చూస్తామో కశ్యపం నుంచి వేరే వాళ్ళు రావడము, వేరే జీవులు రావడం, అది అబద్ధం అవుతుంది కదా. కానీ దాన్ని మనం ఇప్పుడు ఈ డేస్ లో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం కదా ప్రభుజీ. సో మీలాంటి వాళ్ళ ద్వారా మాకు ఆ క్లారిటీ వస్తుంది అని నాకు సో మైండ్ లోపల ఎప్పటి నుంచో ఉంది ప్రభుజీ. మనుషుల నుంచి మనుషులు కూడా రారు కొందరికి. దాన్ని ఏ ప్రాబ్లం అంటారు? అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డిఎన్ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రైట్. సో ఇన్ఫర్టిలిటీ అంటారు. అవును. రైట్. సో ఏంటంటే మనుషుల నుంచి మనుషులు రావచ్చు, కానీ కొందరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనుషుల నుంచి మనుషులు కూడా రాలేరు అనమాట. రైట్. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ది ఫర్టైల్ సిచ్యువేషన్ టు గివ్ బర్త్ టు ఎనీవన్. సో అట్లాగే ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఏంటంటే మనుషుల నుంచి మనుషులే రావాలి, కానీ అది రావట్లేదు. సో ఇది ఒక ఎండ్ అయితే, ఇంకో ఎండ్ ఏంటంటే మనుషుల నుంచి ఏ జీవి అయినా రావచ్చు. రైట్. సో 4 లక్షల రకాల మనుషులు ఉంటారు. మనం ఒకవేళ 84 lakh స్పీసీస్ అంటాం కదా, 84 జీవరాశులు. రైట్. 84 లక్షల యోనులు అంటాం కదా, అందులో 4 lakhs హ్యూమన్ బీయింగ్స్. రైట్. సో ఆ 4 lakhsలో హైయెస్ట్ ఉంటారు, లోయెస్ట్ కూడా ఉంటారు. సో ఎప్పుడైతే మనం లోవెస్ట్ కన్సిడర్ చేసామనుకోండి ఈ కేసులో, దెన్ పిల్లలు పుట్టకుండా ఉండడం. హైయెస్ట్ ఏంటంటే ఎవరైనా పుట్టొచ్చు అనమాట. ఓకే. సో దీస్ అసలు ఆర్ ద 2 ఎక్స్ట్రీమ్స్. అన్ఇమాజినబుల్ ప్రభుజీ అది. అందుకనే కదా అచింత్య అంటారు. ఉమ్, అన్ఇమాజినబుల్ అంటే ఇప్పుడు ఇమాజిన్ చేయడం కష్టం, ఎందుకంటే మనకు అంత చేతన వికసితమై లేదు కాబట్టి. మీరు చెప్పండి, హిరణ్యాక్ష బాడీ చాలా హ్యూజ్గా ఉండేది. చాలా ఎంత అంటే ఆయన అర్త్నే తీసుకొని ఒక దగ్గర పడేద్దాం అనుకొని అట్లాంటి ప్రయత్నాలు చేశారంటే ఆయన బాడీ ఎంత పెద్దగా ఉంటుంది. రైట్. అట్లాంటి సేమ్ సైజులో వరాహ వచ్చారు. మీరు ఎప్పుడన్నా అంత పెద్ద పందిని చూసారా? కష్టం ప్రభుజీ చూడలే. రైట్. సో ఇది కూడా ఇమాజిన్ చేయడం కష్టం. మరి లార్డ్ వరాహ వచ్చేసి హిరణ్యాక్షతో ఫైట్ చేశారంటే మీకు పెద్దగా డౌట్ రావట్లేదా? అంటే అక్కడ భగవంతుడు ఎటువంటి లీలైనా చేయొచ్చు అనుకుంటాం కదా ప్రభుజీ, దాంట్లో ఎగ్జాక్ట్లీ. యాక్సెప్ట్ అయిపోద్ది. యాక్సెప్ట్ అయిపోతుంది. కానీ ఈ బిలీఫ్ లేకముందు, రైట్, ఈ అవగాహన లేదా ఈ శ్రద్ధ అనేది లేనప్పుడు కష్టమా కాదా ఇమాజిన్ కష్ట చేయడం? కష్టమే ప్రభుజీ. రైట్. సో సిమిలర్లీ ఏంటంటే డెవలప్మెంట్ జరిగే కొద్దీ, చేతన వికసితం అయ్యే కొద్దీ కాన్సెప్ట్స్ డైజెస్టివ్ అవుతాయి అన్నమాట. రైట్. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ పెద్దవాళ్ళు తినే భోజనం చిన్న పుట్టిన పిల్లాడికి పెట్టామనుకోండి, బాగా హెల్దీగా అవుతాడా? డైజెషన్ కాదు ప్రభుజీ. కాదు. రైట్. సో ఏంటంటే అసిమిలేషన్ చేసే కెపాసిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో మనుషుల నుంచి మనుషులు వస్తారు, భగవంతుడు ఏ అవతారం అనేది తీసుకుంటాడు, ఇదేంటంటే మీకు డైజెస్ట్ అవుతుంది ఇప్పుడు. రైట్. ఎందుకంటే కొంచెం ఎదిగారు కాబట్టి ఆధ్యాత్మికంగా. అదే ఇంకా ఎదిగారు అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఎస్ కశ్యప ముని నుంచి వేరే జీవులు కూడా రావచ్చు, వేరే యోనిల నుంచి వేరే యోనిలు కూడా రావచ్చు అనేసి తెలుస్తుంది అనమాట. గోకర్ణ అని ఒక స్టోరీ ఉంది, ఎంతమంది విన్నారు? గోకర్ణ అంటే ఆయన మనిషే కానీ చెవులు మాత్రం గోవుల్లాగా ఉంటాయి. విన్నారా? సో ఆయన ఎవరికి పుడతారు? మనిషికా ఆవుకా? ఆవుకు ప్రభు. రైట్. సో మీరేమంటున్నారు ఇక్కడ? మనుషులకి వేరే జీవులు పుట్టడం, ఇక్కడ ఆవుకి మనిషి పుట్టడం. రైట్. సో కొన్ని ఇట్లాంటి స్పెషల్ కేసెస్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా బ్రహ్మదేవుడు వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. రైట్. సో బ్రహ్మ ఈజ్ లైక్ గురు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంతో పాటు ఎంపవర్మెంట్ అండ్ మర్సీ కూడా ఇస్తారనమాట. రైట్. సో మనకి ఇచ్చిన లిమిటేషను, మనకిచ్చిన కృప ఎంతవరకు ఉందంటే మనుషుల నుంచి మనుషుల్ని కనడం వరకే ఉంది. కానీ ప్రొజని పెరగాలి అంటే సృజనం జరగాలి, పాపులేషన్ పెరగాలి, సృష్టి జరగాలి, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయి, అండ్ ఆ హెల్ప్ చేయడానికి కావాల్సిన రీసోర్సెస్, ఎంపవర్మెంట్, మర్సీ అన్నీ నేను ఇస్తాను. కాబట్టి అక్కడ కశ్యప ముని నుంచి లేదా ఎవరి నుంచి అయితే వేరే యోనిలో ఉండే జీవులు కూడా వస్తున్నారో అది సంభవం అవుతుంది. మనకు అది లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ హెల్పింగ్ బ్రహ్మ టు డూ ఇట్, వీఆర్ హెల్పింగ్ అవర్ సెల్ఫ్. రైట్. సో కాబట్టే ఈవెన్ మనకి పిల్లల్ని పుట్టించడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఈ మధ్య. రైట్. ఒకప్పుడు పిల్లలు పుట్టాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు, పుట్టాక ఏం చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉండేది. ఈవెన్ ఒక రకంగా చూస్తే 2 జనరేషన్లు వెనక్కి వెళ్తే ఒకే ఫ్యామిలీలో 5-6 పిల్లలు ఉండేవాళ్ళు, కొందరు సార్లు ఫ్యామిలీలో 10 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. రైట్. ఎలా పెంచుతామనే ఆలోచన పెద్దగా ఉండేది కాదు, ఎందుకంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుదాం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఒక పిల్లాడు కనాలంటేనే
ప్లాన్ చేసుకోవాలి వాడిని ఏ స్కూల్లో వేయాలి, ఎంత ఫైనాన్షియల్ బడ్జెట్ ఉందా లేదా. ఒకడు అయ్యాక ఇంకొకరిని కనాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది, అవునా కాదా? ఎస్ ప్రభుజీ. రైట్. సో కొందరి ప్రాబ్లం ఇది. ఇంకొందరి ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఇంకా పుట్టడమే లేదు. కాబట్టి ఐవీఎఫ్, ఐయుఎఫ్ అనేసి చాలా ఏదైతే ప్రాసెసెస్ ఉన్నాయో ఫర్టిలిటీ కోసం, ప్రెగ్నెంట్ అవ్వడం కోసం, రైట్, టెస్ట్ ట్యూబ్ అనేసి చాలా టెక్నాలజీ ఉంది కదా, అవన్నీ యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఎంతమంది పిల్లలు పుట్టినా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకడు పుట్టిన రెండోడు గురించి ఆలోచించాలి. కొందరికి అసలు పిల్లలే పుట్టట్లేదు, అది ఆలోచించాలి. సో ఎక్స్ట్రీమిటీ ఇటువైపు వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది అనమాట. ఏంటంటే హౌ ధార్మిక్ వీ హ్యావ్ బికేమ్ దట్ నార్మల్ ప్రాసెస్ కూడా చాలా కాంప్లెక్స్ అయిపోయాయి. కానీ ఒకప్పుడు ఏంటంటే బ్రహ్మదేవుడికి హెల్ప్ చేస్తున్నారు అండ్ వాళ్ళందరూ భక్తులు కాబట్టి భగవంతుడి కృప ఉంటుంది, గురువు అండ్ తండ్రి కృప ఉంది కాబట్టి ఏదన్నా సాధ్యం అన్నమాట. సో దీస్ థింగ్స్ యూ విల్ డైజెస్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే యా ప్రభుజీ, వన్ మోర్ క్వశ్చన్ ప్రభుజీ. యాక్చువల్లీ ఇంతకు మీరు గాడ్స్ టైమ్లెస్ చెప్పారు కదా బ్రహ్మదేవ వరకు. బట్ బ్రహ్మదేవ తర్వాత మనకు గర్భోదకశాయి విష్ణు ఉన్నారు, మాయాదేవి ఉంది, శయన మనకి ఇంకా కారుణోదకశాయి విష్ణు ఉన్నారు, వైకుంఠ లోకం ఉంది, కృష్ణ ఉన్నారు. వీళ్ళ టైం లైన్ ఎలా ఉంటుంది ప్రభుజీ? వాళ్ళ టైం లైన్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లార్డ్ బ్రహ్మ వరకు ఆల్ ఆర్ జీవాస్. మహాదేవ్ అంటే లార్డ్ శివ, శక్తితత్వ అయిన రాధారాణి అనుకోండి, మాయాదేవి, దుర్గాదేవి, వీళ్ళు గర్భదక్ష విష్ణు, కారణదక్ష విష్ణు ఆర్ మహావిష్ణు ఆర్ ఎనీ లార్డ్స్ ఇన్కార్నేషన్, దే ఆర్ బియాండ్ టైం. వాళ్ళది టైం లైన్ ఉండదు. టైం లోపలికి వచ్చేది కేవలం జీవులు మాత్రమే, అందుకనే వాళ్ళ టైం లైన్ గురించి చెప్తాము, రైట్. బట్ శక్తితత్వ, విష్ణుతత్వ, శంభుతత్వ వీళ్ళకి టైమింగ్ ఉండదు, దే ఆర్ బియాండ్ ద టైం. ఓకే, థ్యాంక్స్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. రైట్, వెల్కమ్. ఎస్, పంపా పాల్ మాతాజీ. Hare Krishna, Prabhuji. హరే కృష్ణ మాతాజీ. Prabhuji, there are two types of annihilation you said. One is that Brahma's lifetime 100 days. What is the other one? బ్రహ్మ డే అయిపోయిన తర్వాత 12 hours అయిపోయిన తర్వాత, డే టైం అయిన తర్వాత నైట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ప్రళయం వస్తుంది. సెకండ్ 100 years తర్వాత అది మహాప్రళయం అన్నమాట. Okay. And one more question is, how did Bhudevi slipped into Garbhodakashayi ocean? బ్రహ్మది 12 hours అయిన తర్వాత వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, సో అప్పుడు స్లిప్ అవుతుంది. రెండోది ఏంటంటే భూదేవి ఇస్ ఆల్సో పర్సన్, రైట్. సో తనకి ఒక డ్యూటీ ఉంది, తనకి ఒక రోల్ ఉంది కాబట్టి ఒక కక్షలో ఉంటుంది, తన ఆర్బిటరీలో తన కక్షలో తన పని తను చేస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తే షీ కెన్ బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే. లైక్ పృథు మహారాజ్ రాకముందు రాజ్యంలో చాలా అధర్మం ఉండడం వల్ల భూదేవి పంట పండించే అవకాశాలు లేకుండా చేసిందనమాట. అంటే ఈవెన్ ఇఫ్ యూ సీడ్ని సో చేసినా సరే, బీజాన్ని నాటినా సరే, అటు నుంచి చెట్టు రాదనమాట. పంట పండించాలని ట్రై చేసినా సరే పంట చేతికి రాదనమాట, రైట్. సో భూదేవి కెన్ బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే వెన్ ద అధర్మ ఇంక్రీజెస్. సో హిరణ్యాక్ష ఉన్నప్పుడు ఎంత అధర్మం పెరిగిపోయిందంటే దానివల్ల ఆ ఎక్స్ప్లాయిటేషన్, ఆ శోషణ తట్టుకోవడం కంటే గర్భోదక్ష ఓషన్లో వెళ్ళిపోవడం అనేది బెటర్ అనిపించింది. సో షీ హ్యాస్ టేకెన్ దట్ డెసిజన్ అనమాట. ఓకే. Okay. Thank you, Prabhuji. Actually, I did a painting in this Vara avatar. So I was long back I have done, but I had no idea. Today I got it clarified. Thank you, Prabhuji. Welcome, Mataji. Yes, Anusha Mataji. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పిన లీల అంతా కూడా ఎక్కడ జరుగుతుంది ప్రభుజీ? ఎందుకంటే భూదేవినే స్లిప్ అయి కిందకి వెళ్ళిపోయింది, గర్భావశంలో పడిపోయింది అని చెప్తున్నారు కదా. సో ఈ లీల అంతా ఎక్కడ జరిగినట్లు ఇదంతా? ఇది స్పేస్ ఉంటుంది కదా మాతాజీ. సో 1 second. సో మనం ఎక్కడున్నాము అంటే ఈ నంబర్ 7 దగ్గర ఉన్నాము, కనిపిస్తుందా? రైట్. సో మనం నంబర్ 7 దగ్గర ఉన్నాము, కానీ ఈ 7కి 6కి మధ్యలో స్పేస్ ఉంది, అవుట్ సైడ్ కూడా స్పేస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ప్లానెట్ సైజ్ పైకి వెళ్ళే కొద్దీ వ్యారీ అవుతుంది, అక్కడ జీవించే జీవుల సైజ్ వ్యారీ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్ సైజ్ అన్నమాట, రైట్. సో మనము మ్యాక్సిమం ఏం చేయగలం అంటే
ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళగలం. మన ఇల్లు ఇది, కానీ మనం బయటకు వెళ్ళి కూడా గొడవ పడవచ్చు, రైట్? అది మన లిమిటేషన్. కానీ పై లోకాల్లో వెళ్ళేసరికి వాళ్ళకి పవర్స్ వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ స్పేస్ని వదిలేసి వేరే స్పేస్కి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక తలానికి వచ్చి అక్కడ ఉండే గ్రహాల్ని కూడా డిస్టర్బ్ చేయొచ్చు, రైట్? సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సమ్వేర్ విచ్ ఇస్ నాట్ ఆన్ ఎర్త్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద మటీరియల్ వరల్డ్. ఓకే, సో సో ఈ ఇప్పుడు మనం ఎర్త్ అని ఏదైతే పిలుస్తున్నామో అలా డిఫరెంట్, ఇప్పుడు మనం డిఫరెంట్ బబుల్స్ చూసాం కదా గోలోక చాట్లో, డిఫరెంట్ యూనివర్సెస్ అవి. సో వాటిట్లో కూడా ఎర్త్ ఉంటుంది, లీలలు జరుగుతుంటాయి. యా, వాటిలో సేమ్. కూడా జరుగుతూ ఉంటాయి. ఇది శాంపుల్ అన్నమాట. అన్ని శాంపుల్స్ సేమ్ ఉంటాయి కానీ సైజ్ సేమ్ ఉండదు. ఓకే. ఈ మన సర్కిల్లో ఉండే అంటే దీన్ని స్మాలెస్ట్ యూనివర్స్ అంటారు మనం ఉండేదాన్ని. అండ్ మన బ్రహ్మనే అన్నిటికంటే చిన్న బ్రహ్మ అట, విత్ ఓన్లీ 4 heads. వేరే యూనివర్సెస్ లో సైజ్ పెద్దగా ఉంటుందట. అండ్ బ్రహ్మాస్ కెన్ హ్యావ్ 100 heads, వన్ బ్రహ్మ కెన్ హ్యావ్ 1000 millions of heads ఆల్సో, రైట్? సో లీల మాత్రం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ వేరీ అవ్వచ్చు, అది మనము అక్కడ వెళ్ళాకే తెలుసుకోవాలి. ఇక్కడ వరకు అయితే ఏ మాత్రం డీటెయిల్స్ తెలుసు. అండ్ అన్ని 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 ప్లేసెస్ లో కూడా ఈ హ్యాబిటేషన్ ఉంటుంది. ఇంకా లీల జరుగుతుందంటే ఆబ్వియస్ గా ఇన్హాబిటేషన్ ఉంటుంది. ఏ ప్లానెట్ కూడా ఏ లోకంలో కూడా ఖాళీగా ఉండదట. అందుకే ప్రభుపాదులు వారు చెప్తారు, మనం మూన్ మిషన్కి వెళ్ళినప్పుడు దెర్ ఇస్ నో లైఫ్ అని అంటారు కదా. ద పాయింట్ ఈస్ దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ అస్, బట్ దెర్ ఈస్ లైఫ్. అక్కడ ఇన్హాబిటెంట్స్ ఉంటారు, కానీ మనం వెళ్ళి అక్కడ ఉండలేం, ఎందుకంటే మనకు ఆ వీసా లేదు కదా. కర్మ ప్రకారం మనం చంద్రలోకం కాదు భూలోకంలో ఉండాలి కాబట్టి మనం వెళ్తే అక్కడ లైఫ్ కనబడదు, మనం వెళ్ళినా బతకలేము. కొందరు ట్రై చేస్తున్న వాళ్ళు మూన్ పైన ల్యాండ్ కొనుక్కోవడానికి, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే దేర్. అమెరికాలో వీసా లేకుండా వెళ్తే ఎన్ని రోజులు ఉండగలరు, రైట్? సో సిమిలర్లీ వితౌట్ కర్మ వీ కెనాట్ గో టు హయ్యర్ ప్లానెట్స్. ఈవెన్ యాక్చువల్గా మనం వెళ్ళడానికి ట్రై చేసినా సరే వీ డోంట్ రీచ్ దేర్. ఓకే, ఎస్ భువనా మాతాజీ, ఇంతకు ముందుదేనా క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ. లేదు ప్రభుజీ, ఇది వేరేది. 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నారు కదా, ఉన్నాయి కదా. సో ఇప్పుడు సూర్యదేవ్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు భూదేవి అన్నారు, ఇంకా వేరే ప్లానెట్స్ కూడా ఉన్నాయి, అతల వితల సుతల తలాతల అని. అంటే వాటికి కూడా ఒక హెడ్ ఉంటారా? అంటే లైక్ అర్త్ కేమో భూదేవి అట్లా ఉంటారా అట్లా వాళ్ళు అని డిఫరెంట్ డౌట్ పర్సన్స్ వచ్చింది. ఉంటారు. యా, ఉండొచ్చు. సో అంటే బూర్ బూర్ అర్త్ కింద ఉండే వాళ్ళందరూ అసుర్లా? అక్కడ మాక్సిమం అసురులకే ప్లేస్ ఉంటుంది. ఈవెన్ సుతలలో బలి మహారాజ్ ఉంటారు. బలి మహారాజ్ ఇస్ ఆల్సో అసుర కదా. సో వీటిని హెల్లిష్ ప్లానెట్స్ అని అంటారు. సో దానికి అయితే హెడ్స్ కూడా అసురాసే ఉండొచ్చు. ఓకే. ఇక్కడ రాశారు కదా ఎవరెవరు ఉంటారని. దిస్ ఇస్ మహాతల ఇస్ ద అబోర్డ్ ఆఫ్ నాగాస్. సో నాగజాతి అక్కడ ఉంటారు. ద అబోర్డ్ ఆఫ్ దైత్యాస్. కింద వచ్చేసి మళ్ళీ నాగాస్ ఉంది. వాసుకి ఇక్కడ పాతాళ లోకంలో ఉంటుందట. సో ఎవరికి వాళ్ళు హెడ్స్ ఉంటారు కదా. ఓహో, ఓకే. అండ్ ప్రభు ఇప్పుడు అందరూ భగవాన్ ఇప్పుడు అంటే బ్రహ్మదేవులు చాలా మంది ఉన్నారు అని అన్నారు కదా ఒక్కొక్క గ్లోబ్ లో. సో అలానే అలానే భూదేవులు చాలా మంది ఉంటారా ప్రతి ఒక్క ఉంటారు. షీ కెన్ మేనిఫెస్ట్ కదా. ఓకే. అండ్ వన్ మోర్ డౌట్ ఈజ్ ఇప్పుడు ఇంకొకటి ఏం డౌట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క భగవాన్ దేవతలందరూ అదితి నుండి వచ్చారని అన్నారు కదా. సో మరి అరుణదేవ్ మా అదితి నుండే వచ్చారా? ఎవరు అరుణదేవా? వరుణనా అరుణ? అరుణ. వరుణ. అరుణ. అరుణ ఇస్ యాక్చువల్లీ ద చారిటర్ ఆఫ్ సన్ కదా. యా, వచ్చుంటారు. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓకే. బట్ దేవత గణం అంతా ఒక్కొక్కసారి చెప్పండి. ఓకే, సరే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏదో అన్నారు, ఒక్కొక్కసారి వినలేదు. అంటే అరుణ అంటే
చారియేటర్ అన్నారు ఉమ్, కదా. ఓకే, అంటే ఒక్కొక్కసారి సూర్యదేవుని కూడా ఉంటుంది కదా, నేను సూర్య సో అందుకనే సూర్యదేవ్ కూడా వచ్చారా అలానే అని డౌట్ వచ్చింది ప్రభుజీ. సో హలో, హరే అరుణ, కృష్ణ. హరే కృష్ణ, వినిపిస్తుందా? ప్రభుజీ ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది. వినపడుతుందా? సో అరుణ ఇస్ ద చారిటియర్, అందుకే అరుణోదయం అంటాం మనం, రైట్? సో అరుణ ఏ చారిటియర్ లో ఓకే. ఉన్నారో అది, ఆ చారిటీలో మెయిన్ పర్సన్ ఎవరంటే సూర్యదేవ్. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద ఓకే దేవతాస్ ప్రభుజీ. ఆర్ పార్ట్ ఆఫ్ అదితిస్. ఓకే, ఓకే ప్రభుజీ. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన అంటే చెప్తారు కదా మన క్లాస్ లో, అంటే ఈ ఇప్పుడు వేరే లోకంలో కూడా జరుగుతూ ఉంటుంది అని అంటారు కదా. యా, సో అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అదే జరుగుతుందనా, లేకపోతే పాస్ట్ వేరే లోకంలో జరుగుతుందనా? వేరే కూడా అవ్వచ్చు. ఎగ్జాక్ట్ గా సేమ్ టైంలో సేమ్ థింగ్ జరగాలని లేదు, బట్ ఎసెన్స్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్. సారం అనేది సేమ్. ఏ బ్రహ్మాండంలో అయినా సరే జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటాయి. ఏ బ్రహ్మాండంలో అయినా సరే భగవంతుడు లీలలు చేస్తారు. అల్టిమేట్ గా తెలుసుకోవాల్సింది ఇదే, జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటికి వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు. ఎసెన్స్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్. కొన్ని డీటెయిల్స్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఓకే ప్రభుజీ. అంటే అంటే లైక్ ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇప్పుడు సింపుల్ ఏంటంటే గా అర్థం చేసుకోవాలంటే, క్షమించండి. సింపుల్ గా ఉమ్, అర్థం ఆ, చేసుకోవాలంటే అందరి ఇంట్లో జరిగే భాగవతం సేమే కదా, ఇంటింటి ఆ. రామాయణం అంటాం కదా. సో మన ఇంట్లో పిల్లలు ఒక సంవత్సరం ముందు పుట్టారేమో, వాళ్ళకి తర్వాత పుడతారేమో, బట్ పుట్టిన తర్వాత పుట్టక ముందు జరిగే సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ సేమే కదా. ఎవ్రీ వన్ ఇస్ ఉమ్, స్ట్రగ్లింగ్, ఎవ్రీ వన్ వాంట్ హ్యాపీనెస్. ఓకే, సో ఎలా ఒక్కొక్క ఇల్లు వేరు కానీ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ సేమ్, అట్లాగే బ్రహ్మాండాలు వేరు అవ్వచ్చు, బట్ ఎసెన్స్ ఇస్ సేమ్. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ రవిచంద్రిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. అదే ఇందాక మీరు చెప్తూ పాయింట్ చెప్పారు, మన యూనివర్స్ ఉన్న బ్రహ్మకి 4 తలలు ఉంటాయి, వేరే చోట్ల అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇందులో ఏ బ్రహ్మ ప్రభుజీ కృష్ణుడిని స్తుతిస్తూ పాడింది బ్రహ్మ సంహిత? ఏ బ్రహ్మ అనేది చెప్పలేం, ఎందుకంటే శ్రీమద్ భాగవతం ఎప్పుడైతే మనకి చదివే ముందు ఇంట్రొడక్షన్ ఉంటుందో అందులో చెప్తారు, ఇందులో జరిగే లీలలు క్రోనాలజికల్ ఆర్డర్లో ఉండవు. అంటే ఈ సిచ్యువేషన్ తర్వాతనే ఇదైంది, ఈ సీన్ తర్వాత ఇదైంది అనేసి కంటిన్యూటీ ఉండదు. అండ్ భగవంతుడు ఎప్పుడు ఏ బ్రహ్మాండంలో ఎన్నో బ్రహ్మ రోజులో ఏ లీల చేశాడనేది ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. బట్ ఏంటంటే భగవంతుని బెస్ట్ లీలలు, అందులో నుంచి మనం భక్తి పరంగా నేర్చుకోవాల్సిన బెస్ట్ థింగ్స్ అన్ని భాగవతంలో ఉంటాయి అనే బేసిక్ ఐడియా మనకి ఇస్తారనమాట. సో ఏ బ్రహ్మ ఎగ్జాక్ట్గా బ్రహ్మ సంహిత చేశారనేది చెప్పలేము, బట్ ఏ బ్రహ్మ అయితే బ్రహ్మ సంహిత ఇచ్చారో హీఈస్ ఎ ప్యూర్ డివోటీ. ఆయనకి 4 హెడ్సే ఉన్నాయా లేదా అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు. ద థింగ్ ఏంటంటే బ్రహ్మలో కూడా అందరు ప్యూర్ డివోటీస్ ఉంటారు. లైక్ మనం ఫస్ట్ టైం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు తీసుకునే ఫస్ట్ రోల్ ఏంటో చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మనం కూడా బ్రహ్మదేవాన్ని. అప్పుడు బ్రహ్మ రైట్. సో మనం కూడా బ్రహ్మలాగే స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చాము అంటే మనం ఆ బ్రహ్మ అయితే కాదు, బ్రహ్మ సంహిత చెప్పిన బ్రహ్మ అయితే కాదు, రైట్? సో there are some different brahmas who are pure devotees in different planetary systems, but almost ఏ బ్రహ్మ అయినా బ్రహ్మ సంహిత ఎవరిచ్చినా సరే ఇచ్చింది కృష్ణ గురించి గోలోకం గురించే కదా. సో డీటెయిల్స్ ఆర్ సేమ్. సో దట్ ఈస్ ద పాయింట్ విచ్ వీ హ్యావ్ టు క్యాచ్. ఎవరు ఎక్కడ ఏ బ్రహ్మాండంలో చెప్పారనేది ఎగ్జాక్ట్ క్లారిటీ నాకైతే తెలీదు, అండ్ మోస్ట్లీ భాగవతం అది తెలుసుకోవాలని కూడా చెప్పదు. ఓకే, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ అండి. ఇంకొక డౌట్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మీరు యూనివర్స్ గురించి చెప్తున్నారు కదా, వేరే యూనివర్స్ ఉంటాయి అని. అంటే అక్కడ ఆ యూనివర్స్ లో ఇంకా మనం ఉండం కదా, అంటే సేమ్ లీలలు అవి ఇవి అటు ఇటు జరుగుతుంటాయి, అంటే సేమ్ రవిచంద్రిక అక్కడ ఉండడం అట్లా పాసిబుల్ కాదు కదా ప్రభుజీ? ఒక దగ్గర ఉన్నందుకే ఇంత ప్రాబ్లం ఉంది, అన్ని చోట్ల ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? అదే అంటే ఒక ఆత్మ ఒకే చోట ఉంటుంది కానీ అది వేరే దగ్గర ఇంకా వేరే యూనివర్స్ లో ఉండే అవకాశం లేదు అని నాకు అనిపించింది. అది కరెక్టా ఒక కదా? ఆత్మ ఒక శరీరం తీసుకున్న తర్వాత ఒకే చోట ఉంటుంది, మల్టిపుల్ ప్లేసెస్లో ఉండదు. సో మనలాంటి జీవులు చాలా మంది ఉన్నారులేండి.
అదే ప్రభుజీ. సో మనమే ప్రతి చోట ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మేబీ కొన్ని సేమ్ అవ్వచ్చు, అంటే సేమ్ అక్కడ కూడా రవిచంద్రిక అనే నేమ్ ఉండొచ్చు, మేబీ సేమ్ బాడీ ఉండొచ్చు, రైట్? సో బట్ దట్ ఈస్ స్టిల్ ఫ్యాంటసీ అన్నమాట. కానీ అది డజంట్ మేక్ మచ్ మన సెన్స్. ఆత్మ అయితే కాదు, అది అది మన ఆత్మ అయితే కాదు అక్కడ ఉండేది, అంతే కదా ప్రభుజీ? డెఫినెట్లీ. ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ఎస్. ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. భలే క్వశ్చన్లు వస్తాయి మీ అందరికి. ఎస్ మాధవి మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. చేస్తున్నా ప్రభుజీ అంటే బ్రహ్మకి డిఫరెంట్ లోకాల్లో ఉన్న బ్రహ్మకి డిఫరెంట్ హెడ్స్ అన్నారు కదా, అంటే దాని మన ప్రాముఖ్యత ఉందా ప్రభుజీ? ఒక్కొక్క హెడ్ కి రిప్రజెంటేషన్. మేబీ ఆ యూనివర్స్ పెద్దది కాబట్టి అక్కడ అరేంజ్మెంట్స్ అవన్నీ చేయడానికి ఎక్కువ తలలు కావాలేమో. మనది చిన్నది కాబట్టి 4 తలలు సరిపోతాయేమో, అట్లానే అనుకోవచ్చు మనం. బట్ ఎగ్జాక్ట్లీ ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయనేది నాకు తెలియదు. ఓకే ఓకే. హరే థ్యాంక్ యూ. అన్ని వదిలేసి బ్రహ్మతలాల మీద పడ్డారేంటి మీరు? ప్రభుజీ ప్రభుజీ చెప్పండి మాతాజీ. మామూలుగా కూడా మనం ఉండే పాలపుంత మిల్కీ వేలో మన ఎర్త్ ఒకటి. ఇలాంటి పాలపుంతలు విశ్వంలో చాలా కొన్ని వందలు ఉన్నాయని చెప్తారు కదా. అందుకని ఆ రకంగా కూడా ఇంకా వేరే చోట ఎర్తులు వేరే చోట అన్ని ఉండి అక్కడ కూడా కథలు కృష్ణ భగవానుడు అని లీలలని నడుస్తూ ఉండుండొచ్చు. కానీ ఎర్త్ లాంటివి అయితే ఉన్నాయి. అంటే అక్కడ మనుషులు ఉన్నారా వేరే రకం జీవులు ఉన్నారా అనేది కాదు, కానీ ఉన్నాయి, ఎర్తులు రకాలను ఉన్నాయని చెప్తుంటారు. సైంటిఫిక్ గా కూడా చాలా పాలపుంతలు కొన్ని ఎన్నో వందల్లో ఉన్నాయని చెప్తారు నెబ్యులాలో. కరెక్ట్. ఎస్ సత్యనారాయణ సంగం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అని చెప్పారు కదా ప్రభుజీ. సేమ్ దంతవర్ధన శిశుపాలుడు ప్లస్ కుంభకర్ణ రావణ వీళ్ళు కూడా వారే అంటే వివిధ అంటే త్రేతాయుగంలో గుతాయుగంలో ఇట్లా జన్మలు తీసుకున్నారని చెప్తారు ప్రభుజీ. అది ఎంతవరకు కరెక్ట్? అదే కరెక్టే కదా. జనరల్ గా యా 3 ఇంకార్నేషన్స్ మీరు తీసుకుంటారు, దాని తర్వాత రిటర్న్ వచ్చేస్తారు అనేసి చెప్తారు. యాక్చువల్గా ఎప్పుడైతే శాపం తగులుతుందో ఈ 4 కుమారాస్తు జయవిజయకిచ్చినప్పుడు వాళ్ళు ప్రాధేయపడతారు విష్ణుమూర్తితో. సో అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళకి చెప్తారనమాట, 3 సార్లు మీరు రాక్షసుల్లాగా ఉండేసి తర్వాత మళ్ళీ జయ విజయలాగా ఇక్కడికి వచ్చేయచ్చు అని చెప్తారనమాట. కానీ కొంచెం ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. గౌరలీలలో అంటే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు జగాయి మదాయి అని ఉంటారనమాట. సో వాళ్ళు కూడా జయ విజయలే అన్నమాట. సో కొన్ని ఎక్స్టెండెడ్ కూడా ఉంటాయి అండ్ కొన్నిసార్లు జస్ట్ 3 కూడా ఉండొచ్చు. సో జయ విజయనే, అది నిజమే. శ్రీమద్ భాగవతం దానికి ప్రమాణం ఇస్తుంది. ప్రభుజీ శిశుపాల దంతభక్తులు అంటారు, శిశుపాలుడు కాదంటే తెలుసా సార్? దంతభక్తుడు అని ఆయన కథ ఎప్పుడు వినలేదు. ఎప్పుడైనా కొంచెం టైం ఉన్నప్పుడు అది ఒకసారి చెప్పరా? నేను కూడా తెలుసుకోవాలి, నేను కూడా వినలేదు. ఆయన చంపిన విషయం తెలుసు కానీ ఆయన ఎవరు అనేది తెలియదు. ఎస్ పుష్పారెడ్డి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ బ్రహ్మచారి కదా, బ్రహ్మ నుంచి ఇప్పుడు సనత్ కుమారులు 4 చతుష్కుమారులు బ్రహ్మచారి అని ఎవరు చెప్పారు? కాదా? బ్రహ్మచారినే కదా ప్రభుజీ. బ్రహ్మచారి అనేసి అంటే నేనైతే వినలేదు. మరి ఇది కొత్త విషయం. సరే పాయింట్ ఏంటి? సరస్వతీదేవి బ్రహ్మకు బ్రహ్మ వైఫ్ సరస్వతీదేవి. కొందరు వైఫ్ అంటారు, కొందరు కూతురు అంటారు. సో డిఫరెంట్ కల్పాల్లో డిఫరెంట్ అయి ఉంటుంది. బట్ హీఈస్ నాట్ ఎ బ్రహ్మచారి. అండ్ ఆ కాన్సెప్ట్ అనేది ఆయన బ్రహ్మచారి అనే కాన్సెప్ట్ అంతగా ఎప్పుడు లైమ్ లైట్ లోకి రాలేదు. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? అయితే చతుష్కుమారులు బ్రహ్మకు పుట్టిరా ప్రభుజీ? మన నుంచి వచ్చిరా? అయితే చతుష్కుమారులు బ్రహ్మచారులు కదా. అయితే ఎవరితో స్టార్ట్ అయింది? బ్రహ్మనే పుట్టించిండు కదా సృష్టి. వాళ్ళు ఏం చేసిర్రు చతుష్కుమారులు? చతుష్కుమార్ ఆర్ నాట్ ఓన్లీ కిడ్స్ ఆఫ్ బ్రహ్మ. మరీచి, స్వయంభూమను. చతుష్కుమారులు బ్రహ్మ మానస కుమారులు. ఐ థింక్ బ్రహ్మ మానస కుమారులు నారదముని కూడా వస్తారు. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో పాపులేషన్ చతుష్కుమార్ ఎలాగో పొడిగించలేదు కదా, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, ఎవరి వల్ల పెరిగిందని అడుగుతున్నారా? సో మీరు శ్రీమద్ భాగవతం చదవాలి. సో అందులో చాలా ఉన్నాయి. బ్రహ్మకి దక్ష ప్రజాపతి అని, మరీచి అని,
రైట్? లార్డ్ శివ, వీళ్ళందరూ చాలా మంది పుత్రులు ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రొజని అనేది కంటిన్యూ అయింది. చతుష్కుమార ఒప్పుకోలేదు, బట్ అలా చాలా మంది పుడుతూనే ఉన్నారు. వాళ్ళకి పిల్లలు అన్ని. ఇప్పుడు అంటే చతుష్కుమారులు ఏం చేసిర్రు వాళ్ళది తర్వాత? చతుష్కుమార్ చతుష్కుమారులు ఏం చేసిర్రు ప్రభుజీ? అంటే ఏం చేయలేదు, వాళ్ళు ప్రొజని ఏం పొడిగించలేదు, వంశం ముందుకు తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. 4 ప్రామాణిక సాంప్రదాయాల్లో వాళ్ళు పుట్టడానికి కారణం ఏంటిది అట్లా? ఓకే. ఓకే ప్రభుజీ. ఎస్, లావణ్య నర్సింగ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, చతుష్కుమారులు బ్రహ్మ కుమారులు కాదు ప్రభుజీ. మను ఇది ఏమంటారు, ప్రజాపతి కుమారులు ప్రభుజీ. వాళ్ళు శాపం అంటే నారదుడు చెప్పడం వల్ల వాళ్ళు బ్రహ్మచారులు అయినప్పుడు వాళ్ళ ఫాదర్ అనేది శాపం పెడతారు ప్రభుజీ, ఎప్పుడైనా నువ్వు ఇలాగే ఉండండి, వితౌట్ మ్యారేజ్, ఎప్పుడు చిన్న పిల్లలాగానే ఉండాలనేసి. తర్వాత నారదుడు వీళ్ళకి గురువు లాగా ఉంటారు ప్రభుజీ, చతుష్కుమారులకి. బట్ ఇది ఎక్కడ చూసారు? బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది ప్రభుజీ. బట్ మనకు శ్రీమద్ ఇది భాగవతంలో దక్ష ప్రజాపతి కొడుకులు అని అంటారు ప్రభుజీ. అంటే నేను ఎక్కడ దాకైతే చూసానో, దే ఆర్ ద సన్స్ ఆఫ్ బ్రహ్మ, ద ఫస్ట్ మైండ్ బార్న్ క్రియేషన్స్ అండ్ సన్స్ ఆఫ్ క్రియేటర్ గాడ్ బ్రహ్మ. సో స్వయంభువ మను లేదా ఇంకెవరి వల్ల, మీరు ఎవరు పుత్రులు అంటున్నారు? దక్ష ప్రజాపతి పుత్రులు ప్రభుజీ. అంటే ఫస్ట్ ఆయనకి ప్రజాపతి దక్షత ఇచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళనే ఉద్భవిస్తారు ప్రభుజీ. అయితే వీళ్ళని మీరు ప్రజోత్పత్తి చేయండి అంటే మేము చెయ్యము, మేము తపస్సుకి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారు ప్రభుజీ. అయితే వాళ్ళ ఫాదర్ అనేది వాళ్ళకి శాపం సంథింగ్ పెడతాడు ప్రభుజీ, మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనేసి. వెయిట్, ఒక్కసారి నేను శ్రీమద్ భాగవతం చూస్తున్నాను. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం 4వ శ్లోకం. సనకం చ సనందనం చ సనాతనం అథామభూః సనత్కుమారం చ మునీన్ నిష్క్రియాన్ ఊర్ధ్వ రేతసః. In the beginning, Brahma created 4 great sages named Sanaka, Sanandana, Sanatana and Sanatkumara. All of them were unwilling to adopt materialistic activities because they were highly elevated due to their semen flowing upward. Although Brahma created the principles of naissance as matter of nature, he was not satisfied to perform. Therefore, created 4 principles of knowledge, Sankhya, Vairagya and all. So Brahma created the 4 great sages, Sanaka, Sanandana, Sanatana, and trusts them with these 4 principles of spiritual advancement, known as Kumara Sampradaya, Nimbaraka Sampradaya, Bhakti. All of these great sages become great devotees, for without devotional service of the personality, one cannot achieve any. So ఇక్కడ దీని ప్రకారం అయితే మరి బ్రహ్మ క్రియేటెడ్ కదా. అంటే ఇంతకు ముందు బ్రహ్మాండ పురాణం అక్కడ విన్నప్పుడు అలా చెప్పారు ప్రభుజీ. మీరు విన్నారు అని చెప్తున్నారు. సో మీరు ఎగ్జాక్ట్ గా ఏం విన్నారో, ఆయన ఏం చెప్పారో, మీరు చెప్పేది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా, అందులో డిఫరెన్స్ ఉంది కదా. ఇట్స్ ఫైన్. మీరు ఒకవేళ మీరు అనుకున్నది అది కరెక్టా కాదా అనేసి మీరు బ్రహ్మాండ పురాణంలో వెతికి ఒక ప్రమాణం చెప్పాలి. నా దగ్గర శ్రీమద్ భాగవతం ప్రమాణం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. దే ఆర్ బ్రహ్మ సన్స్. ఓకే ఓకే ప్రభుజీ, ఇది బ్రహ్మది లైఫ్ టైం చెప్తారు కదా, ఒకసారి మళ్ళీ చెప్తారా ప్రభు, నోట్ చేసుకోలేదు. ఐ థింక్ సహస్రబ్రహ్మ చూస్తాను నేను మీకు. బ్రహ్మాస్ లైఫ్ టైం 1000 Mahayugas is 1 kalpa. 1 kalpa is half day for Brahma. 2 kalpas are 1 day for Prabhuji. 4 kalpas. 2 kalpas are 1 day. 1 kalpa is 1000 Mahayugas.
సో ఈ శ్లోకం తీసుకోండి, మీరు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. భగవద్గీత 8 చాప్టర్ 17 శ్లోక. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనః. By human calculation, 1,000 ages taken together from the duration of Brahma's one day, and such also is the duration of his night. So ఇక్కడ చూడండి, 17,28,000, 12,96,000, ద్వాపర యుగ 8,64,000, కలియుగ 4,32,000. ఇవన్నీ కలిపితే ఎట్లా బ్రహ్మది ఎంత లైఫ్ టైం ఇదంతా. So these 100 years by earth calculation total to 311 trillion and 40 billion earth years. ఓకేనా? తెలుగులో అయితే ఓకే మీరు ప్రభు, థ్యాంక్ యూ అక్కడ వెరీ మచ్. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో నో మోర్ క్వశ్చన్స్. సో రేపు నిత్యానంద త్రయోదశి ఉంది కాబట్టి విల్ సింగ్ వన్ కీర్తన్ ఆన్ శ్రీ నిత్యానంద ప్రభు. ఐ థింక్ రీసెంట్గా కూడా పాడినట్టున్నాను, బట్ స్టిల్ వి విల్ సింగ్ అగైన్. సో నిత్యానంద ప్రభు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్, దేనికి ఫేమస్ నిత్యానంద ప్రభు? గురు ప్రభుజీ. మర్సీ ప్రభుజీ. సో ఈస్ మర్సీ, సో మర్సీఫుల్ అంటారు. మర్సీ కూడా, అండ్ ఆయన అక్రోధ పరమానంద, కోపం రాదన్నమాట అస్సలు. రైట్? సో ఒకవేళ మీకు కోపం బాగుంటే ఎవరికి ప్రే చేయాలి? నిత్యానంద. నిత్యానంద. అండ్ చైతన్య మహాప్రభు కృప కావాలంటే ఎవరికి ప్రే చేయాలి? నిత్యానంద. రైట్? సో మీకు భక్తి పెరగాలన్నా, గురువు పట్ల సరెండర్ పెరగాలన్నా, మీ లైఫ్లో స్పిరిచువాలిటీ ఇంకా బాగా రావాలన్నా సరే నిత్యానంద ప్రభు అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో గౌర గదాధర్ ఉండేవాళ్ళు. అంటే గౌర ఇస్ చైతన్య మహాప్రభు, హు ఇస్ కృష్ణ, రైట్? గదాధర్ ఇస్ శ్రీమతి రాధారాణి. సో వాళ్ళు విగ్రహాలు పెట్టేటప్పుడు గౌర గదాధర్ పెట్టేవారు అనమాట. బట్ శ్రీల ప్రభుపాద వచ్చేసాక హీ థాట్ లైక్, యాక్చువల్గా కృప, నిత్యానంద కృప లేనిదే చైతన్య మహాప్రభుని మనం రీచ్ అవ్వలేము. హీఈస్ మోస్ట్ మర్సిఫుల్ దాన్ లార్డ్ చైతన్య, విత్ ద మర్సీ ఆఫ్ లార్డ్ చైతన్య. కాబట్టి గౌరనితాయ్ అనేది స్టార్ట్ అయిందనమాట. నాట్ ఈవెన్ శ్రీల ప్రభుపాద్, ఐ థింక్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ ఇంతకు ముందు గౌర గదాధర్ ఉండే, తర్వాత గౌరనితాయ్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసామంటారు. సో నిత్యానంద కృప ఉంటే చైతన్య మహాప్రభు కృప దొరుకుతుంది అనమాట. ఓకే, సో విల్ ట్రై టు సింగ్ దిస్ కీర్తన్ అండ్ దెన్ వి విల్ ఎండ్ ద క్లాస్. సో నేను ఏదైతే కీర్తన్స్ పాడతానో మీరు తర్వాత వాటి మీనింగ్స్ అనేది చూడడానికి ట్రై చేయండి. మనం మీనింగ్స్ ఎక్కువగా డిస్కస్ చేయం కాబట్టి. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. So the song is by Srila Lochana Das Thakura in the book name Chaitanya Mangala. Language is Bengali. Akrodha Paramananda Nityananda Raya, Akrodha Paramananda Nityananda Raya, Abhimana Shunya Nitai Nagare Bedaya, अभिमाना शून्य निताय नगरे बेडाय, अक्रोध परमानंदा
నిత్యానంద రాయ అభిమాన శూన్యనితాయ నగరే బేడాయ అభిమాన శూన్యనితాయ నగరే బేడాయ అధమా పతిత జీవేరా द्वारे द्वारे गिया अधमा पतिता जीवेरा द्वारे द्वारे गिया हरि नाम महामंत्र दिछे ना विलाया अक्रोध परमानंद नित्यानंद राया जारे देखे तारे कहे दंते तृणाधारे जारे देखे तारे कहे दंते तृणाधारे हमारे किनियालहा बला गोरा हरे हमारे किनियालहा बला गोरा हरे एतबलि नित्यानंद भूमे गणि जाया एतबलि नित्यानंद भूमे गणि जाया सोनार पर्वत जना धूलाते लौटाया अक्रोध परमानंद नित्यानंद राया हे नावतारे जर रतिना जन्मेला हे नावतारे जर रतिना जन्मेला लोचन बोले से पापी ये लार गेला लोचन बोले से पापी ये लार गेला अक्रोध परमानंद नित्यानंद राया अक्रोध परमानंद नित्यानंद राया अभिमान शून्य निताय नगरे विड़ाया अक्रोध परमानंद नित्यानंद राया अक्रोध परमानंद नित्यानंद राया श्री लोचन दास ठाकुर की जय श्री नित्यानंद प्रभु की जय हरे कृष्ण माता प्रभु जी दंडवत प्रणाम हरि बोल प्रभु जी हरि बोल वेरी वेरी डिफिकल्ट सॉन्ग నేను ఫస్ట్ టైం కీర్తన స్టార్ట్ చేసినప్పుడు ఇదే పాడినా हरि बोल प्रभु जी हरि हरि बोल हरि बोल excellent हरि बोल హరి బోల్ ప్రభుజీ హరి బోల్ ఒకరు ప్రభుజీ నన్ను ఫోర్స్ చేశారు నువ్వు పాడాల్సిందే ఏదైనా నిత్యానంద త్రయోదశి ఉంది ఈ రోజు క్లాస్లో నువ్వు పాట పాడ అప్పుడు నేను వేరే ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవుతుండే కృష్ణస్వామి ప్రభు అని ఇనిషియల్ ప్రభు నాకు రాదు అంటే పర్లేదు నేర్చుకొని పాడు అని అన్నారు ఇది ఒకటి దొరికింది ఆ ఆ క్లాస్ జరిగేటప్పుడు ఒక మాతాజీ ఉండే నందిని మాతాజీ అని ఆవిడ అటెండ్ అయింది ఒకటే క్లాసు 2 క్లాసులు ఆవిడ అటెండ్ అయింది తర్వాత నేను పాడింది నచ్చి వాళ్ళు ఇస్కాన్ మ్యాంగ్లూర్ తరపు నుంచి కృష్ణ బుక్ స్టడీ చేస్తుంటారు అందులో ఎవ్రీడే క్లాస్ అయిన తర్వాత కీర్తన పాడతారు ఎవరో ఒకళ్ళు అట్లా నాకు వారానికి ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళనమాట ఐ థింక్ ఇంతకుముందు చెప్పాను అనుకుంటా సో అట్లా వాళ్ళు ఎవ్రీ వీక్ నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి కొత్త కీర్తన నేర్చుకున్నాను అలా అయితే ఇంకొక 30 దాకా నేర్చుకున్నాను దాని తర్వాత వాళ్ళు పాత అయినా పర్లేదు అన్నారు నేను కొత్త నేర్చుకునే టైం దొరకట్లేదంటే పాత అయినా పర్లేదు అన్నారు ఇంకా దాని తర్వాత కొత్త కీర్తనలు నేర్చుకోవడం అనేది తగ్గిపోయింది అనమాట
రైట్. సో కృష్ణ అరేంజ్ చేసి అట్లా ఆ రోజు ఆ ప్రభుజీ ఫోర్స్ చేయకపోతే నేను కీర్తన పాడేవాడిని కాదు. దాని తర్వాత ఆ మాతాజీ నాకు ఛాన్సెస్ ఇవ్వకపోతే కొత్త నేర్చుకునేవారు కాదు. రైట్. సో కృష్ణ అరేంజ్ చేస్తారు అట్లాగా. టఫ్ టఫ్ కీర్తనతో స్టార్ట్ చేశారు కదా ప్రభు, అందుకే అన్ని బాగా పాడతారు మీరు. యా మేబీ నిత్యానంద ప్రభు కృప. హరే కృష్ణ ఆయనతోనే ప్రభు. స్టార్ట్ చేశాను కాబట్టి అట్లా ఇచ్చారనమాట. హరే కృష్ణ ప్రభుజీ. నితాయ్ గౌర్ అంటారా, గౌర్ నితాయ్ అంటారా ప్రభుజీ? ఏదైనా ఓకే. జనరల్ గా నేను కీర్తన చేసేటప్పుడు నిత్తాయ్ గౌరాంగో అంటాం. జయో గౌర నితాయ్ గౌర ఏదన్నా ఓకే. చెరుకు నితాయ్ నేటి గౌర్ నుంచి నితాయ్ తిన్న గౌర్ స్వీట్ గానే అంటే ఉంటది కదా. నేను నితాయ్ గౌర్ అంటున్నా ప్రభుజీ. ఇవాళ 2 సార్లు అందరూ గౌర్ నితాయ్ అని అన్నారు. అందుకని డిపెండ్స్, ఏదన్నా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్ ఇన్ అ వే. ఓకే. ఫారినర్స్ ఎట్లా అంటారు ప్రభుజీ, అదొక స్టైల్ ఉంటుంది వాళ్ళది. వేరే ఉంటుంది. జనరల్ గా రాధాకృష్ణ సీతారాం లక్ష్మీనారాయణ ఇందులో ఒక ఫార్మాట్ ఉంది, ఎందుకంటే శక్తి తర్వాత శక్తిమాన్ అనేసి. బట్ నితాయ్ గౌరంగా ఆర్ డిఫరెంట్. ఈ కపల్ అనేది డిఫరెంట్ అన్నమాట. రైట్. సో ఇది భగవంతుడు మరియు భగవంతుని ఫస్ట్ ఎక్స్పాన్షన్, దట్ ఈస్ బలరామ గురుతత్వ. కాబట్టి గురు కృష్ణ అనేసి అనొచ్చు, లేదా కృష్ణ అండ్ గురు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. బట్ రాధా అండ్ కృష్ణ సీతారాం ఫిక్స్ ఉంటుంది అది. ఓకే. ప్రభుజీ నిత్యానంద బలరాములే కదా ప్రభుజీ? ఎస్. అంటే ఇప్పుడు ఆ అవతారంలో వచ్చినప్పుడు ఆయనకి ఇంకా కోపం లేదు కదా నిత్యానంద రూపంలో వచ్చినప్పుడు. లేదు. అది కానీ లక్ష్మణుడి కింద ఉన్నప్పుడు కోపం ఉంది. యా. ఓకే. కలియుగంలో లేదు కోపం. ఎందుకంటే కోపం తెచ్చుకుంటే ఇక్కడ కలియుగంలో పనులు జరగవు. ఎస్ ప్రభుజీ. రైట్. మరి చూస్తున్నారు కదా, కోపం చేసిన ప్రతిసారి పని పెరుగుతుందా, పని తగ్గుతుందా? ఇంకా ఎక్కువ అవుతుంది ప్రభుజీ, డబల్ అవుతుంది. సో నిత్యానంద ప్రభు అందుకే మనకు చెప్పారు, ఇక్కడ కోపంతో పని నడవదు. ఇప్పుడు డివోటీస్ ఉన్నారు, చెప్పాను కదా చెయ్యి ఎత్తి మాట్లాడాలి, మధ్య మధ్యలో మాట్లాడకూడదు అనేసి. కోపంగా చెప్పాను అనుకోండి, మీరు వస్తారా క్లాస్కి? ప్రేమగా చెప్పాలి కదా, ఎస్ మాతాజీ హ్యాండ్ రైస్ చేయండి తర్వాత అడగండి అనేసి. సో నిత్యానంద ప్రభు కృప ఉంది కాబట్టి నా కోపం కూడా కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే మీరు క్లాస్కు 70 అంటే 7 వచ్చారు కాదు. ప్రభుజీ ఒక క్వశ్చన్ అడగచ్చా ప్రభుజీ? చెప్పండి, అడగండి ప్రభు. లాస్ట్ క్వశ్చన్. ప్రభుజీ ఇప్పుడు రాధాకృష్ణులు అంటారు కదా ప్రభుజీ, మరి సత్యభామ రుక్మిణి వీళ్ళ పేరు ఎక్కువ ఎందుకు రాదు ప్రభుజీ? మనము ఇస్కాన్లో గౌడీయ వైష్ణవలో రాధాకృష్ణ ఆరాధన అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనము వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాము. అండ్ మనము వృందావన్ కృష్ణ మన ఇష్ట దైవం. సో వృందావన్లో కృష్ణ ఉన్నప్పుడు సత్యభామ రుక్మిణి లేరు కదా, వాళ్ళు ద్వారకాకి వెళ్ళిన తర్వాత వచ్చారు కదా. ఓకే. అంటే సో ఓన్లీ శ్రీమతి రాధారాణి నుంచే వాళ్ళందరూ వస్తారు. ఓకే ప్రభుజీ. ఇప్పుడు మనం రాముడిని గురించి ఆరాధించేటప్పుడు, రామాయణంని ఆరాధించేటప్పుడు మనము సీతమ్మ గురించే మాట్లాడతాం, లక్ష్మి గురించి కూడా మాట్లాడాం కదా. రైట్. సో మూడ్ని బట్టి ఆ పర్టికులర్ అవతారంలో ఎవరు కృష్ణకి ఎవరు ఎక్కువ క్లోజో ఆ అవతారాన్ని గురించే మనం చర్చిస్తుంటాము. ఇప్పుడు భూదేవికి అండ్ వరాహదేవికి ఒక పిల్లాడు పుడతాడు, ఆయన పేరేంటో తెలుసా? తెలియదు ప్రభుజీ. నరకాసురుడు ప్రభు. నరకాసురుడు నరకాసురుడు ఆర్ ప్రభుజీ. భౌమాసుర అని కూడా అంటారు ఆయనని. సో ఆయనని ఎవరు చంపుతారంటే సత్యభామ చంపుతుంది. సో సత్యభామ, భూదేవి, లక్ష్మీదేవి, సీతాదేవి, రాధారాణి, వీళ్ళందరూ, రుక్మిణీదేవి, వీళ్ళందరూ ఏంటంటే భగవంతుని అంతరంగ శక్తి అన్నమాట. భగవంతుడు కేవలం ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే తన అంతరంగ శక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. భగవంతుడు లార్డ్ శివలాగా మారినప్పుడు బహిరంగ శక్తితో పెళ్లి చేసుకుంటారు. అదర్వైజ్ ఆయనకి ఎవరు భార్య అయినా, భూదేవి అయినా, శ్రీదేవి అయినా, సీతమ్మ అయినా, రాధారాణి అయినా, ఎవరైనా సరే తన అంతరంగిక శక్తి. సో తను ఏ అవతారం తీసుకుంటారో దానికి తగ్గట్టు తన అంతరంగిక శక్తి కూడా ఇంకో అవతారం తీసుకుంటుంది అనమాట. సో ద్వారకా కృష్ణ అయితే సత్యభామ రుక్మిణి అది వస్తుంది. రైట్. వృందావన్ కృష్ణ అయితే శ్రీమతి రాధారాణి మాత్రమే వస్తుంది అనమాట. సో ఆ మూడ్ని బట్టి, మన ఇష్టదైవాన్ని బట్టి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అంతే. ఓకే ప్రభుజీ. ఓకే చలో. సో సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే. ఒకవేళ ఫ్రైడే ఏదన్నా చేంజ్ అయితే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. then otherwise we can continue as it is. Okay. Vansha kalpatarubhyascha kripa sindubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Shri Shri Radha Madan Mohan ji ki jai. Shri Shri Gaur Nitai ki jai. Shri Shri Jagannath Baldev Subhadra Mai ki jai.
लॉर्ड वराहदेव की जय, श्रील प्रभुपाद की जय, श्री नित्यानंद प्रभु की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समावेत गौर भक्त वृंद की जय, कलियुग पावन हरिनाम संकीर्तन की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। हरे प्रभुजी की हरि जय बोल प्रभु जी। కూడా జై జయ థ్యాంక్ యూ ప్రభుజీ ప్రభుజీ हरे థ్యాంక్ యూ कृष्ण, दंडवत प्रणाम। हरि बोल प्रभु जी, वंडरफुल प्रभु जी, हरे कृष्णा। हरे कृष्ण, कथा थैंक यू माता जी, गुड नाइट। కలిగింది. థ్యాంక్ యూ ప్రభు జీ। थैंक यू, हरे कृष्ण, गुड नाइट।